నమః. అందరికీ శుభోదయం. మనం తెలుసుకున్నటువంటి అఫారిజం ఈరోజు ఏది అని అంటే 28th అఫారిజం. 26th లో మనం వైటల్ ఫోర్స్ గురించి, వైటల్ ఫోర్స్ పైన మెడిసిన్స్ ఎలా యాక్ట్ అవుతాయి అనేది, యాక్ట్ అయిన మెడిసిన్స్ ఎలా బాడీ పైన పనిచేస్తాయి, ఒక మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది దాని గురించి మనం తెలుసుకున్నాము. అంటే ద మోడస్ ఆపరెండి ఆఫ్ క్యూర్ అనే ఒక రీజియన్ లో మనం ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ మెడిసిన్స్ అనేవి ఏ విధంగా యాక్ట్ అవుతాయి 27th అఫారిజం లో, అంటే ఎంత ఫాస్ట్ గా యాక్ట్ అవుతాయి, మనం సిమ్టమ్ సిమిలారిటీని బట్టి అందరికి ఏ విధంగా ఏమంటారు అంటే ఒక సిమ్టమ్ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ సిమ్టమ్ ని టోటాలిటీగా ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి, ఆ కన్సిడర్ చేసుకున్నటువంటి టోటాలిటీకి ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలి కొత్త రెమెడీ అనేది, ఆ రెమెడీని ఎలా అడ్మినిస్టర్ చేయాలి, అడ్మినిస్టర్ చేసినప్పుడు ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. 28th అఫారిజం లో కూడా మనకి దాదాపుగా అదే విధంగా చెప్తున్నారు అనమాట మనకి ఇక్కడ హనీమాన్ గారు. యాజ్ దిస్ న్యాచురల్ law of cure manifest itself in every pure experiment and every true observation in the world. అంటే ఈ న్యాచురల్ లాస్ అనేవి ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మనకి న్యాచురల్ లాస్ అంటే ఏంటి, ఇక్కడ మనం 26th లో ఏం తెలుసుకున్నాము అంటే ఆర్టిఫిషియల్ స్ట్రాంగర్ డిసీజ్ ని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు వీకర్ డైనమిక్ డిసీజ్ అనేది డెఫినెట్లీ వెళ్ళిపోతుంది అనేది కదా మనకు అంటే ప్రిన్సిపల్. అంటే ఒక న్యాచురల్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా ఆర్టిఫిషియల్ డిసీజ్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎక్కడ అంటే బాడీలో. ఎలా అంటే వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఏమవుతుంది అంటే ఇక్కడ వీకర్ స్ట్రాంగర్ అనేవి రెండు ఏర్పడినాయి. ఇదేంటిది, ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక లా, మనం రోజు చూస్తుంటాం. అంటే ఇంతకుముందు ఒక చిన్న అంటే ఇప్పుడు అన్న కూడా ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, అంటే ఎలా అంటే ఒక చిన్న దెబ్బ తాకినప్పుడు ఒక చిన్న కట్ అయింది, అంటే ఫింగర్ పైన కట్ అయింది, అప్పుడు ఏమనిపిస్తుంది, అదే చాలా పెద్ద బాధ అనిపిస్తుంది మనకి. అది తర్వాత కొంచెం బాగా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే మోకాలు పైన ఈ చిన్న కట్టు గుర్తుంటుందా, అసలు గుర్తుండదు కాదు కదా, నొప్పి కూడా రాదు మనకి. అంటే ఏమైంది, ఇక్కడ నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అనేది యాక్ట్ చేసింది. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఒక చిన్న ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే దెర్ ఆర్ మెనీ వేస్, కానీ ఆ చిన్న పోతుంది మనకి, ఆ చిన్న ప్రాబ్లం కనిపించకుండా పోతుంది అంటే ఎప్పుడు అని అంటే ఇంకా దానికంటే పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు. అంటే దానికంటే పెద్ద ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనకి రెగ్యులర్ గా నడుస్తున్నటువంటి లైఫ్ లో చిన్న ప్రాబ్లం నుంచి చిన్న ప్రాబ్లం పోయి ఉన్నప్పటికీ పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, చిన్న ప్రాబ్లం కనిపించదు కదా. అంటే ఇదే నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అనమాట. అంటే ఇక్కడ యాజ్ దిస్ నేచర్స్ లా ఆఫ్ క్యూర్ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీ ప్యూర్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎవ్రీ ట్రూ అబ్జర్వేషన్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రతి ఒక్క క్రమంలో కూడా, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ లో కూడా మనం ఒక సిచ్యువేషన్ లో కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాము అని చెప్పారు అనమాట. అట్లాగే అంటే ఇది ఒక లైఫ్ లోనే కాదు, ఇక్కడ మెడిసిన్స్ యాక్ట్ చేసినప్పుడు, మెడిసిన్స్ అడ్మినిస్టర్ చేసినప్పుడు డ్రగ్ ప్రూవింగ్ ఉంటుంది కదా, ఆ డ్రగ్ ప్రూవింగ్ లో కూడా ఇవన్నీ కూడా ఏమంటారు జాగ్రత్తగా క్యూర్ చేయబడ్డాయి, అంటే నోటీస్ చేయబడ్డాయి డే బుక్స్ లో. ద ఫ్యాక్ట్ ఈస్ కన్సిక్వెంట్లీ ఎస్టాబ్లిష్డ్. ఇట్ మ్యాటర్స్ లిటిల్ వాట్ మే బి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్ అండ్ ఐ డు నాట్ అటాచ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద అటెంప్ట్స్ మేడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే హనుమాన్ గారు, అంటే ఇక్కడ సైంటిఫిక్ ప్రూఫ్స్ అని, ఇక్కడ మోడర్న్ డే సైంటిఫిక్ అథారిటీస్ ఏం కావాలి అని అంటే సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి అని అర్థం అనమాట. అంటే ఇది ప్రతి దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అని ప్రొడ్యూస్ చేయలేము అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నేను ఒక మాట అన్నా, వాళ్ళకి ఏముంటుంది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ లో కేవలం ఏమంటది, ఒక బాడీలో ఒక డిసీజ్ పార్టికల్ ఎంటర్ అయింది, లేదంటే ఒక మైక్రో బ్యాక్టీరియం ఎంటర్ అయింది, ఆ మైక్రో బ్యాక్టీరియం ఏ విధంగా బాడీలో ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్ చేసినటువంటిది ఏ విధంగా మనల్ని హార్మ్ చేస్తుంది అనేది మాత్రమే వాళ్ళు చెప్పగలరు ఇన్ ద సెన్స్ అది మాత్రమే మనకి ఆ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లో ప్రూవ్ అవుతుంది. లేదంటే ఇంక్రీజ్డ్ ఈఎస్ఆర్ రేట్, ఇంక్రీజ్డ్ డబ్ల్యూబీసీ అనే మాత్రమే బ్లడ్ పారామీటర్స్ తెలుస్తుంటది. అంటే ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనమాట. అంతేగాని ఇప్పుడు ఒక మనిషి వచ్చి నిన్ను తిట్టిండు, బాగా తిట్టిన దాన్ని నువ్వు ఏ విధంగా హర్ట్ తీసుకుంటావు అంటే, నువ్వు బాగా హర్ట్ అయినవు, హర్ట్ అవడం ద్వారా నీకు బీపీ ఇంక్రీజ్ అయింది, లేదంటే డిక్రీజ్ అయింది, లేదంటే బాగా ఆవేశపడ్డావు, బాధపడ్డావు. అంటే ఈ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలుగుతాము అంటే ఇక్కడ మాస్టర్ గారు కూడా చెప్పారు అనమాట. ఇట్ మ్యాటర్స్ లిటిల్ వాట్ మే బి ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. అంటే ఈ విధంగా ఒక మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా నాకు అవసరం లేదు, ఇప్పుడు పని చేస్తుందా లేదా. అంటే ఇప్పుడు మనం చాలా సార్లు ఏం చేస్తాము, మనము మన నాన్నమ్మ తాతలు చెప్పినటువంటి ఏం చేస్తాము, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్పినటువంటివి
అంటే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ మీదుగా చెప్తారు. కానీ మనం ప్రతి ఒక్కరు కూడా నాకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏ అంటే ఉంటుందా, అవసరం ఉంటుందా? కాదు. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒక దీపం పైన చేయబెట్టద్దు అని చెప్తుంటారు వాళ్ళు, ఎందుకంటే కాలుతుంది కాబట్టి. దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్లా బేస్డ్ మీదుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతేగాని ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని కూడా నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదని కూడా చెప్పారనమాట. I do not attach much importance to the attempts made to explain it, but the following views seem to be condemned itself and the most probable one, as it is founded on premises derived from experience. అంటే ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ జరిగినటువంటి, ఇక్కడ రాసినటువంటి ఆర్గనాన్లో మెటీరియల్ మెడికల్ రాసినటువంటి అన్ని కూడా ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేకపోగా, అంటే ప్రతిదానికి లేదు అని చెప్పట్లేదు, అంటే దానికి కూడా మనం నేచర్స్ లా ఆఫ్ క్యూర్ మనం ఎప్పుడైతే చదువుకుంటూ ఉంటామో డెఫినెట్లీ మనకి ఇది ఎక్కడో ఒక దగ్గర తగులుతుంటది అనమాట. అంటే ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంకా వేరే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వదలుచుకోలేదని ఇక్కడ హనీమన్ గారు కూడా చెప్పారనమాట మనకి. సారీ, తర్వాత వచ్చేసి అంటే ఇక్కడ మన 28th of Arjun లో మనకు చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రూఫ్స్ అని అడుగుతారు, హోమియోపతి ఎలా పనిచేస్తుంది, అది ప్లాసిబో ఎఫెక్ట్ ఏముండదు అని ఎన్నో విధాలుగా క్వశ్చన్ చేస్తుంటారు. మనం ఆన్సర్ చేయగలగాలి ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసుంటేనే మనం చేయగలుగుతాం. అండ్ టు బిలీవ్ దిస్ సైన్స్, అంటే ఇక్కడ ఫస్ట్ బిలీవ్ చేయడానికి మనకు ఫస్ట్ ఇది ఒకటి కావాలి. ఒకరిపైన నమ్మకం అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమంటే ఎలా చేస్తాము, చేయలేము కదా. సేమ్ అదే విధంగా ఇది కూడా హోమియోపతిని కూడా నమ్మినప్పుడు మాత్రమే డెఫినెట్లీ అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మాస్టర్ గారి ఇంగ్లీష్ వెర్షన్ చూద్దాం మనం. అంటే ఈకే గారిది, దిస్ ఈస్ ద న్యాచురల్ రా దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అండ్ వెరిఫైడ్ బై ప్యూర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ బాగా ఎట్లా అంటే ఇప్పుడు ఒక డ్రగ్ ని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కాకలస్ ఇండికస్ అనేది డైరెక్ట్ ఇప్పుడు నా పైన ప్రూవ్ చేసుకుని నేను ఒక డే బుక్ మెటీరియల్ గా రాయలేను. నాలాగా 100 మంది రాస్తుంటారు, నాలాగా ఎంతో మంది ప్రూవర్స్ ఉంటారు. వాటిని కూడా మేల్ ఫీమేల్ ఏజ్ అన్నట్టుగా, రేస్ అన్నట్టుగా ప్రతి ఒక్కరి పైన కూడా ప్రూవ్ చేసి చేసినటువంటివి ప్యూర్ ఎక్స్పీరియన్స్ అండ్ జెన్యూన్ ఎక్స్పెరిమెంట్స్ అని కూడా చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏంటి, అదొక్కటే కాదు, ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ గా ఉండాలి. అంటే ఒక ప్రూవర్ ఎలా సెలెక్ట్ చేయాలనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అపారిజమ్స్ లో వస్తాయి. ఒక ప్రూవర్ అనేవాడు ఎంత బెస్ట్ గా ఉండాలి, వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, వాడు ఏ విధంగా రికగ్నైజ్ చేయగలగాలి, ఒక బాడీలో చేంజ్ వచ్చింది అనేది కూడా మనం కంప్లీట్ గా ఇక్కడ ఒక ప్రూవర్ అనేది ఉంటాడు. ఆ ప్రూవర్ మాత్రమే, ఆ ప్రూవర్ యొక్క, ఇప్పుడు మనం ఒక షాప్ లో కొనుక్కుంటాం, ప్రతి షాప్ లో కొనుక్కోం కదా, జెన్యున్ గా ఉన్నటువంటి షాప్ లోనే కొనుక్కుంటాం కదా. సేమ్ అదే విధంగా ప్రూవర్ కూడా బాగా జెన్యున్ గా ఉండాలనేట్టుగా చెప్తారనమాట. Therefore, it is not necessary to further explain it scientifically how it works. Nature's law cannot be capitalized or kept under the seal of human authority. అంటే ప్రకృతి చేసినటువంటి ప్రతి ఒక్క ఇప్పుడు ఫోటోసింథసిస్ అనేది, లేదంటే ఇంకేదన్నా ఆక్సిజన్ జనరేషన్ అనేది మనకు తెలుస్తుందా అంటే మనం అడిగి చేసిందా ప్రకృతి? అంటే ప్రకృతి ఆల్రెడీ ఇట్ ఈస్ గాడ్ మేడ్. అంటే అటువంటి దాన్ని మనం క్వశ్చన్ చేసి అటువంటి దాన్ని మనం సైంటిఫిక్ గా అడగాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు అనమాట. He can see them, hear and utilize the same, but still he may not be able to understand the secret out of it. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనమే ఒక దేవుని అయినాం అనుకోండి, మనం ఇంత చేయగలుగుతామా అంటే ప్రకృతితో ఇంత చేయగలుగుతామా అంటే ఇంత నేచర్స్ లా అనేది మనకి ఇక్కడ హోమియోపతి అనేది ఇక్కడ ఏదో మెడిసిన్స్ ద్వారా అయింది కాదు. హోమియోపతి అనేది ప్రకృతి యొక్క అంటే నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని అంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా నేచర్ ప్రకృతికి అనుగుణంగానే ఉంటుంది అని ఇక్కడ చెప్పవచ్చు అనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు ఇచ్చారు అనమాట. Whenever the medicines are used according to the law of similars, properly potentized, diseases are cured. అంటే ఇది మనం ఎర్లియర్ గా చదువుకున్నాం. అంటే టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ తీసుకొని దానికి లా ఆఫ్ సిమిలర్స్ అప్లై చేసి కరెక్ట్ ఒక సిమిలిమం చూస్ చేసుకున్న తర్వాత కరెక్ట్ పొటెన్సీ అడ్మినిస్టర్ చేస్తే డిసీజెస్ అనేది క్యూర్ అయిపోతాయని చెప్తున్నారు అనమాట. ద ప్రూఫ్ ఆఫ్ ఇట్ ఈస్ ఓన్లీ క్యూర్ బట్ నాట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ ఇట్ క్యూర్స్. అంటే ఇప్పుడు మనం ఆ పొటెంటైజ్డ్ మెడిసిన్ ఏ విధంగా బ్రెయిన్ దగ్గరకు పోయింది, ఆ రిసెప్టర్స్ ని యాక్టివేట్ చేసింది, ఆ రిసెప్టర్స్ ఇంకో రిసెప్టర్స్ ని యాక్టివేట్ చేసింది అనేది ఎక్కడ కూడా చెప్పలేదు, ఉండదు కూడా అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి చాలా డైనమిక్ డిసీజెస్ అనమాట, డైనమిక్ డిసీజెస్ యాజ్ వెల్ as డైనమిక్ మెడిసిన్స్ కాబట్టి ఇలా చెప్పడం కుదరదు అని చెప్తున్నారు అనమాట. ఆఫ్ ద టూ మెథడ్స్ క్యూర్ ఈస్ మోర్ జెన్యూన్. పరమాణు అంటే ఏంటి అంటే కంప్లీట్ గా ఎక్కడో నానో పార్టికల్ అనమాట. అంటే నానో పార్టికల్ అంటే కనిపించినటువంటిది. అంటే ఇప్పుడు దీనిపైన రీసెర్చెస్ కూడా ఇంకా జరుగుతున్నాయి, స్టిల్ రన్నింగ్ అని కూడా చెప్పవచ్చు. When the medicines are used according to the law of similars,
If the process of cure cannot be explained, it does not mean the system is inefficient. Appraising hunger by eating the food is an experience. It is beyond any explanation. He is fool who does not eat if it cannot be explained. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక పామరుడు ఉన్నాడు. ఆ పామరుడు ఏం చేస్తాడు, నాకు ఆకలి అవుతుంది అని అంటాడు. మనం ఏం చేస్తాం, అన్నం పెడతాం. అన్నం పెట్టినప్పుడు ఏమవుతుంది, హంగర్ అనేది తగ్గుతుందా లేదా, అంటే తిన్నాక వెంటనే ఆ హంగర్ సెటైటీ అనేది కంప్లీట్ గా పోతుంది కదా, అపెటైట్ అనేది కంప్లీట్ నార్మల్ స్టేజ్కి వస్తుంది కదా. అంటే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే ఏంటి, అక్కడ ఆకలి తీరింది. దీనికి నాకు ఇది ఇట్లా కాదు, నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే నాకు ఏ విధంగా నాకు మీరు పెట్టిన ఫుడ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఏ విధంగా ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది, ఏ విధంగా అబ్జర్వ్ అవుతుంది అనేది చెప్తేనే నేను తింటాను అంటే అదేంటి మూర్ఖత్వం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అంటే ఇప్పుడు మనం అంటే డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే ఈ విధంగా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి డైలీ యాక్టివిటీస్ లో, అంటే డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా, అందులో ఎంతవరకు సైంటిఫిక్ మెథడ్స్ ని ఉపయోగించి చేస్తారు అనేది కూడా గమనించుకోవాలి. దెర్ ఈస్ ఎలక్ట్రిసిటీ ఇన్ నేచర్. ద ఇంజనీర్ హూ క్రియేట్స్ ఎలక్ట్రిసిటీ డస్ నాట్ నో వాట్ ఎలక్ట్రిసిటీ ఈస్. ఈవెన్ దెన్ హీ మీట్స్ విత్ సక్సెస్ బై రియలైజింగ్ ద ఎఫెక్ట్. అంటే ఏంటి, ఇక్కడ ప్రకృతిలో ఈ ఏమంటారు ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది లేదా, పవర్ అనేది లేదా అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్ ఏం చేసిండు, ఎలక్ట్రిసిటీని కనిపెట్టిండు. అంటే ఇంతకుముందు దానికంటే ముందు ప్రకృతిలో లేదా అని క్వశ్చన్ చేస్తున్నమాట. అంటే వీడు చేస్తున్న దానికి, అంటే ఈ సైంటిస్ట్ చేస్తున్న దానికి, వాడికి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కి, వాడికి వచ్చినటువంటి సక్సెస్ కి వాడు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు కానీ అది ప్రకృతిలో లేదు అని చెప్పలేము. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త డిసీజ్ తీసుకొచ్చినా మనకి ఎక్కడో దగ్గర అంటే మన పురాతనాల్లో లేదంటే మన వేదాల్లో ఎక్కడో దగ్గర మనకి చెప్పబడి ఉంది. అంటే ఈ థండర్ స్టార్మ్స్ అనేవి కూడా ఇక్కడ భాస్కర్ రావు సార్ చెప్పారు. అంటే ఇక్కడ ఆ థండర్ స్టార్మ్స్ అనేవి ప్రకృతిలో ఉంటున్నాయి కదా, అదే కదా పవర్. అంటే అది మనం ఒక చెట్టుని నరికేస్తుంది, ఒక చెట్టుని కంప్లీట్ గా మాడగొడుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ కదా. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక పేషెంట్, ఒక సైంటిస్ట్ అనేది కనిపెడుతున్నాడు. కానీ అది సక్సెసా అంటే కాదు. అంటే వీడిది కూడా సక్సెస్, అంటే వాడిని వేలో, కానీ అది ప్రకృతిలో ఇంతకు ముందు ఉన్నటువంటిది అని చెప్తున్నారు. Not only the engineer but also the illiterate public are also using the same in their day-to-day life only by the effects it is produced. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవరైనా సరే, తర్వాత మనం డే-టు-డే లైఫ్ యాక్టివిటీస్ లో ప్రతి ఒక్క పామరుడు కూడా వాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది అని చెప్తున్నమాట. all the laws of nature are like this. It only commands but does not explain. Nature has no obligation to explain how it works. Man has to go down to the nature, perceive, hear, understand and utilize the same. He is a fool who leaves the truth and argue materialistically. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఫూల్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఏ విధంగా, ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటారు. అంటే ఇక్కడ వీళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకోవద్దు, కానీ ప్రతి సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది కొత్తగా కనిపెట్టడం, అంటే ఇక్కడ హోమియోపతిని డిగ్రేడ్ చేయడానికి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది కావాలి అని ప్రతి ఒక్క దాన్ని కూడా చెప్తున్నారు. మరి ఆ ఎవిడెన్స్ బేస్డ్ మెథడ్ అనేది నిజంగా ఉందా, ఉంటే ఏంటి అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ అనేది కదా చూసేది వాళ్ళు. ఆ మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అనేది మనకి ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇస్తుంది, ప్రతి ఒక్క క్వశ్చన్ కి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అంటే ప్లాంట్స్, యానిమల్స్, వీటిని చూస్తుంటే మనకి ఎన్నో ఆన్సర్స్ దొరుకుతుంటాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, అంతేగాని ప్రకృతి ఇచ్చినటువంటి తీసుకోవాలి కానీ క్వశ్చన్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. నువ్వు ఈ విధంగా కొబ్బరి బొండలో నీళ్ళు ఎలా వచ్చాయి, అసలు నేను ఇక్కడ ఎట్లా కట్ చేస్తాను, వాటర్ పైకి ఎలా పోయాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ కి అపోజ్ చేస్తూ అని ఎన్నో విధాలా క్వశ్చన్ చేసినప్పటికీ అక్కడ ఏమైతుంది, ప్రూవ్ అవుతుంది, మనం తాగుతున్నాము, అది మంచి ఎనర్జీని ఇస్తుంది. అది అంటే యూటిలైజ్ చేసుకోవాలి కానీ దాన్ని క్వశ్చన్ చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. క్వశ్చన్ చేయొద్దు అంటే దాని విధంగా క్రూడ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి న్యాచురల్ గా ఉండాలి కానీ ఆర్టిఫిషియల్ కంప్లీట్ ఇర్రిలెవెంట్ గా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇది మాస్ గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకి. సో ఈ విధంగా నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అనేది యాక్ట్ అవుతుందని కూడా, ఏ విధంగా యాక్ట్ అవుతుంది, ఏ విధంగా చేస్తున్నాము అనేది కూడా, హోమియోపతి మెడిసిన్స్ ఏ విధంగా యాక్ట్ అవుతాయి అనేది కూడా ఈ బేస్డ్ మీదనే మనకు ఫస్ట్ చెప్పారు నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని హోమియోపతి అని. సో ఆ విధంగా హోమియోపతి పనిచేస్తుందని ఇక్కడ మనకి 28th అఫారిజంలో మాస్టర్ గారు ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు చంద్రమోహన్ సమ్మరైజ్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. థ్యాంక్ యూ.
శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ మిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం. మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తాం. నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తాం. జీవిస్తాం మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ శుభోదయం, నమస్కారం. So, in our organ reading, which is basic for all, మూల గ్రంథం, అందులో మనం ఏం చదువుకుంటున్నాం? ఫస్ట్ వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ హోమియోపతి, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఫిజిషియన్, హోమియోపతి ఎట్లా ఉండాలి, ఏ హోమియోపతి ప్రాక్టీస్ చేయాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ చదువుకుంటూ వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి గురించి చదువుకుంటూ వచ్చాం కదా. ఈ మెట్లు మనం ఎక్కుంటూ వచ్చాం. అయిన తర్వాత మరి ఎవరు అడుగుతారు కదా, సార్ ఎట్లా కనుక్కోబడింది హోమియోపతి అంటే బేస్డ్ ఆన్ నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని చదువుకున్నాం. అది కూడా చదువుకున్నాం. ఎట్లా చదువుకున్నాం? ప్రకృతిని పరిశీలించి ప్రకృతిలో ధర్మాలని గమనించి అదే ధర్మాలు ప్రకృతి యాక్చువల్గా బ్రహ్మాండ పిండాన్ని ఒకటే, సృష్టిలో ఏదైతే ఉందో అదే మనిషిలో ఉంది. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. గుర్తుపెట్టుకోండి, మనిషి వేరే కాదు, ప్రకృతి వేరే కాదు. ప్రకృతి బ్రహ్మాండం, మనిషి పిండాండం. ఓకే, అయితే when he observed the nature and find it a solution for it, it is a solution for our body. అది యాక్చువల్గా మనకు అన్నిట్లో కూడా మనం చదువుకుంటున్నాం. మాస్ గారి బుక్స్ లో కానీ, డికే గారి బుక్స్ లో కానీ, జాల్కల్ మాస్టర్ బుక్స్ లో అవే చదువుకుంటున్నాం మనం కదా. అయితే ఇక్కడ ఏమైంది మరి, మనకి సరిపోద్దా? సరిపోని వాళ్ళకు కూడా అడుగుతారు కొంతమంది, సార్ ఎట్లా సార్ అని, ఎట్లా పని చేస్తారు సార్ అని అడుగుతారు. సో ఆయన పని చేసి చూపించాను. అని మనకి ఏం చేస్తారు, అరే భయ్ తలనొప్పి వచ్చిందా, సరే మంది వేసుకో, లేకపోతే వేసుకో, పాలనా నక్షం వేసుకో, తగ్గుతుందా లేదా, ఇదే తగ్గుతుందా లేదా, ఇది మీకు అర్థం కావాలంటే పని చేస్తుందా లేదా, పని చేసింది చాలు. ఇప్పుడు ఆకలింది, అన్నం పెట్టాం, కడుపు నిండింది, కడుపు నిండిన తర్వాత ఆకలి తీరింది. మరి ఇంకా ఎట్లా తీరుతుంది? ఇంకా దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తింటా అన్నా అనుకో, చేయొచ్చు, అట్లా కూడా చేసి తప్పేం లేదు. ఎందుకంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే వాడికి చెవిటి వాడు అనుకో, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాడికి అర్థం కాదు. వాడు అప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే తింటాను అనుకో, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాడు చెవిటి వాడు, మనం చెప్తే అర్థం చేసుకోలేడు కదా. వాడు అర్థం చేసుకోలేడు కనుక వాడు సరే తినరా, ముందే తిను, తర్వాత ఆకలి తీరిన తర్వాత ఆలోచిద్దామని చెప్తాం కదా. అవునా లేదా? మనం అట్లా చేస్తాం కదా, ఒక తల్లి పిల్లోడికి అట్లా వేస్తుంది. అట్లా ఇప్పుడుండే సైన్స్ కానీ, ఇప్పుడు మనకు వచ్చిన రివీల్డ్ సైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క సైన్స్ ని తెలుసుకునే శక్తి లేదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ హనుమాన్ గారు ఏం చెప్పినారు, లోపల ముందు డిసీజ్ అయితే ఉందో అది ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ ద పర్సన్ విల్ బి సిక్, దెన్ ద డిసీజ్ విల్ కమ్ అని చెప్పినారు హనుమాన్ గారు. అంటే అప్పుడు చిన్న కణాలు అవన్నీ కూడా లోపల బాడీలో ఉంటాయని కూడా చెప్పినారు, మైక్రో ఆర్గానిజం చెప్పినారు. మరి అప్పుడు అవన్నీ అప్పుడు ఈ మైక్రోస్కోప్స్ అవన్నీ లేవు కదా. మరి ఆయన చెప్పినారు కదా, అప్పుడే హనుమాన్ గారు చెప్పినారు, చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజ్డ్ పర్సన్స్ లో ఉంటాయి అని. మరి అప్పుడు మైక్రోస్కోప్ అవన్నీ లేవు కానీ మరి అప్పుడు నేను నమ్మను అన్న, ఇప్పుడు నమ్ముతున్నావా లేదా మరి? అయితే అప్పటికి
దాన్ని చూసే విజ్ఞానం మనకు లేదు, ఇప్పుడు చూసే విజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడున్న సైన్స్ కూడా అంతకుముందు లేదు. ఇప్పుడు మెడిసిన్స్ కూడా నార్మల్ అంటున్నారు కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ ఇప్పుడు తర్వాత కనుక్కొని అవును హనుమాన్ గారు చెప్పింది కరెక్ట్ టైం, అవునా లేదా? పాల కింద పోసి ఎత్తుకున్నట్టు అనమాట. అంటే అవును తప్పు అనుకొని అప్పుడు విజ్ఞానాన్ని మనం వాడుకోకపోతే మనం వేస్టే కదా. అట్లా ఇప్పుడు కూడా అంతకుముందు హోమియోపతి మెడిసిన్లు అంతా వస్తుంది అని చక్కరగొల్లి అన్నారు, విమర్శించిన. మరి ఇప్పుడు నానో పార్టికల్లో నానో టెక్నాలజీ ప్రకారం హోమియోపతిలో చాలా అద్భుతమైన శక్తి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కదా, వాళ్ళే చెప్తున్నారు. దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కదా? అట్లా అందుకని నీకు ఏవైతే మందు ఇచ్చిన తర్వాత తగ్గుతుందా లేదా అదొక్కటి నీకు ప్రమాణం. మరి నీకు సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదంటే సైన్స్ అనేది వెరీ లిమిటెడ్ నౌ. గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఈజ్ వెరీ లిమిటెడ్ నౌ. చాలా తక్కువ సైన్స్ వచ్చింది. ఈవెన్ ప్రాణం ఎట్లా వస్తుంది ఎట్లా పోతుందో గుర్తుపడతామా? పట్టలేం కదా. మరి అట్లా చాలా సైన్స్ ఉంది మనకు తెలియాల్సింది. అవన్నీ రాను పరమగురు లేక అనుగ్రహంతో అవసరమైన టైంలో అవసరమైన టైంకి నాకు అందుతుంది ఆ విజ్ఞానం. అర్థమైందా లేదా? అది మనం అందుకనే ఎవల్యూషన్ ఉన్నట్టు బట్టి మనకు వచ్చేస్తుంది. ఓకేనా? అట్లా అనమాట. అట్లా హోమియోపతి అనేది గుడ్ సైన్స్. ఇట్ ఈస్ అండ్ మైక్రో లెవెల్లో చాలా చాలా బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. డైనమిక్ సైన్స్ ఇది, ప్రూవ్డ్ ఆన్ హెల్తీ హ్యూమన్ బీయింగ్స్. అందుకని మీరు గమనించుకొని చక్కగా దాన్ని వినియోగించుకోండి. అది హనుమాన్ గారు ఇక్కడ చెప్పింది ఈ సూత్రంలో. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్
చెప్పనా సార్? మంచి ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చా? టైం లేదు, సరేలేదు. సరే సార్, ఓకే, ఉంటాను. నెక్స్ట్ సరే. థియరీ ఆఫ్ అక్యూట్స్ వెళ్దాం మనం. థియరీ ఆఫ్ అక్యూట్స్. థియరీ ఆఫ్ అక్యూట్స్ ఎంతవరకు చెప్పుకున్నాం సార్ మనం? టైం గురించి చెప్తున్నారు. స్పీడ్ అయిపోయింది టైం. Approach for totality of symptoms. ఓకే, ఇంతవరకు మనం చదువుకున్నాం కదా. సో అక్యూట్ డిసీజ్ అందరు చదువుకున్నాను అని నేను ఆశిస్తున్నా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన తరుణ వ్యాధులు అంటే ఇట్ హ్యాస్ షార్ట్ టైం, షార్ట్ డ్యూరేషన్ కదా. అంతేగాని హోమియోపతి అంటే జ్వరాన్ని నెల రోజులు తగ్గిస్తున్న ఉద్దేశం కాదు. ఓకేనా? దాన్ని బట్టి మందు పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్పోరా డిసీజ్ చదువుకున్నాం కదా, ఇండిస్పోజిషన్ చదువుకున్నాం, స్పోరాడిక్ ఎపిడమిక్ చదువుకున్నాం, ఇండివిజువలైజేషన్ ఉన్నాం. ఇండివిజువలైజేషన్ డిసీజెస్. ఇండివిజువల్ డిసీజెస్ అంటే ఏంటి? వాట్ ఆర్ ది ఇండివిజువల్ డిసీజెస్? ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. Acute diseases which attack individually, very few persons here and there with different types of symptoms at different times and rations. Okay, kada. అట్లా ఇండివిజువల్ ఎవరైతే ఇండివిజువల్ గా పర్సనల్ గా ఎఫెక్ట్ చూపిస్తారో వాళ్ళని ఇండివిజువల్ డిసీజెస్ అంటారు. ఓకే. Acute diseases which attack individually, very few persons here and there, different types of symptoms at different times. Kada, it is called individual disease. Individual disease లో ఎట్లా అప్రోచ్ కావాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండివిజువల్ డిసీజ్ లో ఏమైందమ్మా, ఎందుకు వచ్చింది అనేవి చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాజేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సెలెక్టింగ్ థింగ్. లిసన్, కాజేషన్ చాలా ముఖ్యమైనది. ఫిజికల్ కాజెస్, కారణాలలో ఫిజికల్ కాజెస్, వాతావరణ మార్పులు, కోల్డ్ టు వార్మ్, వార్మ్ టు కోల్డ్, వింటర్, రైనీ, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. మెంటల్ కాజెస్, గ్రీఫ్, బాధ, మెంటల్ షాక్, మానసికంగా షాక్ తినడం, మనీ లాస్, హోమ్ సిక్, ఎక్సెసివ్ జాయ్, ఎక్కువ మటుకు ఎక్కువ సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ జాయ్ కిందకి వస్తాయి. ఓకే. నెక్స్ట్, ఇవన్నీ సపరేట్ కారణాలు. స్పీడ్ ఆఫ్ డిసీజ్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ డిసీజ్ అండ్ ప్యాటర్న్. ఓకే. స్పీడ్ కూడా చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఆ డిసీజ్ కారణాలే కాకుండా వ్యాధి స్లోగా వచ్చిందా, చాలా ఫాస్ట్గా వచ్చిందా, సడన్ అకస్మాత్తుగా వచ్చిందా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి రెమెడీ ఇండికేట్ అవుతుంది. రోగం స్లోగా వచ్చింది సార్, చెప్పాం కదా ఇంతకుముందే, ఇది కూడా చదువుకున్నాం అనుకుంటా. ఒక 5 మంది
వర్షంలో తడిసినారు. వర్షంలో తడిసిన తర్వాత వచ్చి అందరూ తుడుచుకున్నారు మంచి టవల్తో. ఒక 1 hours తర్వాత ఒక అబ్బాయి వచ్చి చాలా సివియర్ హెడేక్గా ఉంది సార్, కదిలితే ఎక్కువైతుంది, చాలా సివియర్, తల పగిలిపోతున్నట్టుంది, ఫీవర్ చూస్తే 104 ఫీవర్ ఉంది. దాని స్పీడ్ ఏంటి? స్లోవా ఫాస్టా సడనా? ఏంది ఇక్కడ డిసీజ్ చాలా సడన్గా ఉంది, చాలా సడన్గా ఉంది కదా. అంతవరకు కూడా బాగున్న పిల్లడు 1 hour చూసేవరికి సిక్ అయిపోయినాడు. దట్ ఈస్ కాల్డ్ సడన్. అంత స్పీడ్గా ఉన్నప్పుడు నేను స్లోగా ఉండే రెమెడీస్ సెలెక్ట్ చేస్తాను అంటే మందు పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం మొడాలిటీస్ మొత్తం సరిపోయినా కూడా స్పీడ్ అనేది మ్యాచ్ కాకపోతే మందు పనిచేయదు. నేను తలనొప్పి కదులుతే ఎక్కువైతుంది, దాహం ఉంది కదా అని సడన్గా వచ్చిన వాడికి ప్రయోజనం ఇస్తే తగ్గదు, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తగ్గదు. అయ్యో నేను కరెక్ట్ మంది ఇచ్చాను తగ్గలేదు అంటే హోమియోపతి పని చేయలేదు అనుకుంటాం, లేదంటే మళ్ళీ వేరే మందు అంటే పొటెన్స్ సరిపోలేదు అనుకుని పొటెన్స్ చేస్తుంటాం, అట్లా రకరకాల తప్పులు చేస్తుంటాం. అందుకని స్పీడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిసీజ్ చాలా ఫాస్ట్గా సడన్గా వచ్చిందా స్లోగా వచ్చిందా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సడన్గా వచ్చింది కదా అంటే బెల్లడోనా అలాంటివి డ్రగ్స్ వస్తాయి. బెల్లడోనా, ఎకోనైట్, ఇవన్నీ ఆర్సెనికం ఆల్బమ్, ఇవన్నీ మోస్ట్ ర్యాపిడ్ డ్రగ్స్. ఈ రెండిట్లో ఇంకా ఈ రెండు చాలా మోస్ట్ ర్యాపిడ్ డ్రగ్స్ అనమాట. బెల్లడోనా, ఎకోనైట్ ఎగ్జాంపుల్గా. ఇంకా చాలా అకస్మాత్తుగా వచ్చేస్తుంది ప్రాబ్లం. దిస్ కాల్డ్ సడన్. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకో 10 మంది పిల్లల్లో ఇద్దరికి సడన్గా వచ్చేసింది, వాళ్ళకి ఎక్కువ నెట్వర్క్ బెల్లడం చేస్తాం, వాళ్ళకి మళ్ళీ ఫాస్ట్గా మళ్ళీ ఈవినింగ్ వరకే తగ్గిపోయింది, మళ్ళీ 1 hours వాళ్ళు కూడా క్లియర్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా పనిచేసిందో, నువ్వు కరెక్ట్ మెడిసిన్ మ్యాచ్ చేసినప్పుడు డిసీజ్ కూడా ఫాస్ట్గా తగ్గుతుంది. ఎందుకు? ఫాస్ట్ సడన్గా వర్క్ చేసే కాన్స్టిట్యూషన్ అనమాట అది. అందుకని బెల్లడం ఎక్కువ అంత ఫాస్ట్గా మనం రికవరీ ఇస్తాయి. ఒకవేళ నీవు ఇచ్చిన తర్వాత ఫాస్ట్గా వచ్చే డిసీజ్ లో హాఫ్ డే వెయిట్ చేసి రాలేదనుకో, యువర్ రెమెడీస్ రాంగ్, యూ హ్యావ్ సంథింగ్ డన్ మిస్టేక్. అప్పుడు మీరు అవసరాన్ని బట్టి మార్చుకోండి. అర్థమైందా? అట్లా అనమాట, అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఏమైంది, నెక్స్ట్ డేకి ఇంకో ఆయన వచ్చాడు, ఇంకో 3 వచ్చారు. సార్ మళ్ళీ తలనొప్పి సార్, కొంచెం బాగా, నేను వర్షంలో తెచ్చినాను, ఇవాళ తలనొప్పి, నేను బాగానే ఉన్నాను సార్, రాత్రి వరకు కూడా మంచి తిన్నాను, ఇవాళ తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగినట్లు అవుతుంది సార్ అని చెప్పి వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏమైంది, నిన్న బాగున్నాడు కానీ ఇవాళ ఏమైంది, నేను లైట్ జలుబు వచ్చింది అంతే, కానీ ఇవాళ తలనొప్పి వచ్చి బాడీ పెయిన్స్ వచ్చినాయి, బాడీ పెయిన్స్ వచ్చి వెళ్ళ కదులుతుంటే కొంచెం బాగుంది, ఎక్కడ ఉండలేకపోతున్నాడు, అటు ఇటు తిరుగుతుంటే హాయిగా ఉంది, మళ్ళీ తిరగలేకపోతున్నాడు. ఓకేనా? అయిన తర్వాత చలి పెడుతోంది, హెడేక్ బాగా ఉంది, టంగు చూస్తే టిప్పు రెడ్గా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఒక మంది ఇస్తాం, రుస్టాక్స్ ఇస్తే వాళ్ళకి అవన్నీ కూడా నెక్స్ట్ డేకి, ఆ రోజుకి కొంచెం తగ్గి నెక్స్ట్ డేకి చాలా మటుకు క్లియర్ అయిపోతాయి. ఇందులో బెల్లం లాగా తక్కువ 1 hours రిలీఫ్ రాదు. ఎందుకు? దేహతత్వం ఇక్కడ వేరు. రుస్టాక్స్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం రిలీఫ్ వచ్చి మళ్ళీ రోజు ఇంకా తగ్గుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది హోమియోపతి. అర్థమైందా? అయిన తర్వాత రస్టాక్స్, ఆర్సిక్ ఆల్బమ్, ఇవన్నీ కూడా ఈ ఫాస్ట్ రెమెడీస్కి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 5 మంది ఉన్నారు. అలా నేను జలుబు వచ్చింది, ఇవాళ దగ్గు వచ్చింది, నెక్స్ట్ డే ఏమైంది, తలదిమ్మ వచ్చింది, తలనొప్పి తలదిమ్మ, నెక్స్ట్ డే ఏమైంది, ఆకలి అవట్లేదు, ఇంకా నెక్స్ట్ డే ఏమైంది, జ్వరం వచ్చింది. ఇక్కడ ఏమైంది, డిసీజు నెమ్మదిగా వచ్చింది, స్లోగా వచ్చింది, చాలా స్లోగా అటాక్ చూపించింది. ఓకేనా? అయితే వాళ్ళకి స్లోగా పనిచేసే మందులు ఇండికేట్ అవుతాయి. స్లోగా వచ్చింది, ఇక్కడ స్పీడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ స్లోగా ఉంది కదా, అంటే వాళ్ళకి బ్రయోనియాను, జెల్సేమియము ఇలాంటి రెమెడీస్ ఎక్కువ మటుకు
ఇండికేట్ అవుతుంటాయి. అంతేగాని తలనొప్పి కదిలితే బాగుంది కదా, తల దిమ్ము ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బాడీ మొత్తం హీట్గా ఉంది కదా అని బెల్ట్ వేస్తే పనిచేయదు వాళ్ళకి. ఎందుకు? ఇక్కడ ఈ మూడో సందర్భంలో ఏమైంది, స్పీడ్ ఎక్కువ ఉంది, స్పీడ్ చాలా స్లో ఉంది. సో యువర్ రెమెడీ ఆల్సో షుడ్ మ్యాచ్ ద స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ది రెమెడీ. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లా వచ్చిన చిట్కా ఏంటంటే, క్రానిక్ లో కూడా స్పీడ్ గా వర్క్ చేసే వాళ్ళు, స్పీడ్ గా పనిచేసే వాళ్ళలో కూడా స్పీడ్ రెమెడీస్ ఎంచుకోవాలి. స్లో రెమెడీస్ ఎక్కువ మటుకు ఇండికేట్ కావు కాన్స్టిట్యూషన్ లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకని స్పీడ్ అనేది చాలా చాలా ముఖ్యం హోమియోపతిలో. హోమియోపతి స్లో కాదు, నెవర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ gathered and symptoms match and exact drug given. అంతే. నెక్స్ట్ ఇది స్పీడ్ గురించి. స్లో, ఫాస్ట్, సడన్, కంటిన్యూస్ సిమ్టమ్స్, కంటిన్యూస్ ఫీవర్స్, కంటిన్యూస్ గా ఉన్నాయా, రెమిటెంట్ గా ఉన్నాయా, ఇంటర్మీడియట్ గా ఉన్నాయా చూసుకోండి. ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ లో ఉంది. కంటిన్యూస్ గా అంటే ఒకసారి ఫీవర్ వచ్చిందంటే కంటిన్యూస్ గా అట్లాగే ఉండిపోయింది, ఎక్కడ తగ్గలేదు, పెరగలేదు. రెమిటెంట్ ఫీవర్స్ అంటే వస్తుంది పోతుంది, కానీ ఒక క్రమకాల వ్యవధి లేదు. వస్తుంది పోతుంది, ఒక క్రమంగా ఒక కాల వ్యవధి అంటే కానీ ఏది లేదన్నమాట. దాన్ని రెమిటెంట్ ఫీవర్స్ అంటారు. నెక్స్ట్ మూడోది ఇంటర్మీడియట్ ఫీవర్స్. ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో కూడా డిసీజ్ అనేది పర్యాయంగా వస్తుంటాయి, కానీ క్రమకాల వ్యవధిలో ఉండవు. క్రమకాల వ్యవధిలో కాకుండా వచ్చిపోతుంటది. వాటిని ఇంటర్మీడియట్ ఫీవర్స్ అంటారు. ఓకే, అందులో ప్యాటర్న్ ఏముంది, ఇక రెమిటెంట్ ఫీవర్స్ కి ఇంటర్మీడియట్ ఫీవర్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెమిటెంట్ ఫీవర్స్ అంటే ఇవాళ జ్వరం వచ్చింది, మళ్ళీ రేపు పొద్దున వస్తుంది, తర్వాత మళ్ళీ 2 రోజులాగా వస్తుంది, తర్వాత 3 రోజులాగా వస్తుంది, తర్వాత వారానికి వస్తుంది. అంటే ఇక్కడ క్రమకాల వ్యవధి లేదు. వాటిని రెమిటెంట్ ఫీవర్స్ అంటారు. ఇంటర్మీడియట్ ఫీవర్స్ అంటే ఒక క్రమకాల వ్యవధిలోనే వస్తుంది. రోజు మధ్యాహ్నం 3కి జ్వరం వస్తుంది, లేదా ఎప్పుడు జ్వరం వచ్చినా 1 డే గ్యాప్ ఇచ్చి 1 డేకి వస్తూ ఉంటుంది, లేదా 1 వీక్ గ్యాప్ ఇచ్చి 1 వీక్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సంవత్సరం చలికాలం మార్గశిర మాసం వచ్చేవరకు జ్వరం వస్తూ ఉంటుంది అందరికి. దాని ఇంటర్మీడియట్ ఫీవర్స్ అంటారు. క్రమకాల వ్యవధులలో డిసీజెస్ వస్తాయి. అటువంటి డ్రగ్స్ మీకు సెలెక్ట్ చేయాలి. కంటిన్యూస్ ఫీవర్స్ ఉన్నాయి, బ్రయోనియా, అటువంటి డ్రగ్స్ చూసుకోవాలి. రెమిటెంట్ ఫీవర్స్ ఉన్నాయి, సరే పర్యాయంగా వచ్చే ఫీవర్స్ ఉన్నాయి కదా, అటువంటి రెమెడీస్ ఉన్నాయి. చైనా, సల్ఫర్, ఆర్సినికం ఆల్బమ్, చాలా ఉన్నాయి, సెడ్రాన్, అట్లా చాలా ఉన్నాయి. అటువంటి వాటి నుంచి మీరు డ్రగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను బయోనియా ఇచ్చాను కదా, సిమ్టమ్స్ అన్నీ సరిపోలే కదా అనుకోవద్దు. ఆ ప్యాటర్న్ కూడా మ్యాచ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ అండ్ ప్యాటర్న్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొడాలిటీస్, టైం మొడాలిటీస్. చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకుని. ఇది కూడా పోయినసారి చదువుకున్నాం. టైం మొడాలిటీస్ ఎంత ముఖ్యం అంటే, ఆ టైంకి ఎందుకు రావాలా, ఆ క్వశ్చన్ వేసుకోండి. ఎగ్జాక్ట్లీ 3 o'clock ఎందుకు రావాలా ఫీవరు? 6కి రావచ్చు కదా. నేను క్వశ్చన్ వేసుకున్న తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వై ఆ టైంకి ఎందుకు రావాలా? ముందుకు రావచ్చు కదా, తర్వాత రావచ్చు కదా. దట్ ఈస్ కాల్, ఇట్ ఇండికేట్స్ ద కాన్స్టిట్యూషన్. టైం మొడాలిటీస్ గుర్తుపెట్టుకోండి. అది దేహతత్వంలో ఉంది కనుక ఆ టైంకి వచ్చింది అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని ఆ టైంని మనం మిస్ చేయకుండా ఆ టైం ఉండే డ్రగ్ని ఇస్తే దేహతత్వం మ్యాచ్ డ్రగ్ వెంటనే తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంతకుముందు మనం లాస్ట్ టైంలో చదువుకున్నాం 3 o'clock అంటే ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదర్ మొడాలిటీస్. అంటే ఏంటి అంటే దేహధర్మ వైఖరులు అంటారు. ఏం చేస్తే ఎక్కువైతుంది, ఏం చేస్తే తక్కువైతుంది, ఎప్పుడు ఎక్కువైతుంది, ఎప్పుడు తక్కువైతుంది, ఇవన్నీ కూడా మొడాలిటీస్ అంటారు, దేహధర్మ వైఖరులు అంటారు. ఓకేనా, వీటిని దేహధర్మ వైఖరులు అంటారు. అదర్ మొడాలిటీస్.
సార్ అంతవరకు చెప్పారు సార్. నో చేంజ్, ఓపియం, నాటర్ మోర్ ఇవన్నీ వరకు చెప్పారు సార్. చెప్పాను. అదర్ మల్టీస్ చెప్పేసాం కదా. సరే నెక్స్ట్. చెప్పారు సార్. పేషెంట్ లో చూడాల్సింది యాక్టివిటీ. యాక్టివిటీ అబ్జర్వ్ ద ఫిజిషియన్, అబ్జర్వ్ బై ది ఫిజిషియన్. ఇట్ ఈస్ అబ్జర్వ్ బై ది ఫిజిషియన్ ఓన్లీ. ఇట్ కాంట్ బి యాక్టివిటీ. పేషెంట్ చెప్పరు, కానీ పేషెంట్ లాంగ్వేజ్ ని బట్టి డాక్టర్ అర్థం చేసుకునేదాన్ని యాక్టివిటీ అంటారు. యాక్టివిటీ డిక్రీజ్ ఉందా, ఇంక్రీజ్ ఉందా, నో చేంజ్ ఉందా చూసుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత దీన్ని ఇంకొంచెం ఈ యొక్క 4th చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు ఓన్లీ దాని అండర్స్టాండింగ్ మాత్రమే నేను చెప్తాను. డిక్రీజ్ యాక్టివిటీ అంటే ఏంటి? డల్నెస్, డల్గా ఉన్నాడా మామూలుగా ఉండే కన్నా, స్లీపీ మత్తుగా ఉండిపోయినాడా. చాలా చాలా ముఖ్యం. ఈ చిన్న డిఫరెన్షియేషన్ కానీ చాలా పెద్ద అర్థాన్ని ఇస్తుంది. డల్గా ఉన్నాడా, పేషెంట్ అంతకుముందు యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది, డల్గా మారిపోయినాడు. ఓకే, అయితే డల్గా ఉన్నాడు అంటే కొన్ని రెమెడీస్ వస్తాయి. డల్గా ఉండే, చలిగా, ఫస్ట్ స్లీపీ తీసుకుందాం. యాక్టివిటీ డిక్రీజ్డ్. ఇక్కడ ఏమైంది, అంతకుముందు కన్నా యాక్టివిటీ డిక్రీజ్ అయిపోయింది. అందులో ఫస్ట్ స్లీపీ, మత్తుగా ఉంటున్నాడు. జ్వరం వచ్చినప్పటి నుంచి నిద్ర పోతూనే ఉన్నాడు. అటువంటి యాక్టివిటీ డిక్రీజ్ అంటారు దాన్ని. ఆ యాక్టివిటీ స్లీపీలో ఏ రెమెడీస్ ఎక్కువ మట్టుకు వస్తుంటాయంటే చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ రెమెడీస్ మాత్రం మీకు చెప్తాను. ఓపియం, యాంటిమ్టాట్, నక్స్మోస్టా, యాంటిమ్ ఆర్స్, సబడిల్లా, హెల్లిబోరస్, కార్బోవేజ్. దీస్ రెమెడీస్ ఆర్ స్లీపీ రెమెడీస్. ఇంకా పల్సిల్లా, జెల్సేమియం కూడా ఉన్నాయి, ఇందులో రాలేదు. జెల్సేమియం కూడా స్లీపీ రెమెడీ, పల్సిల్లా కూడా స్లీపీ రెమెడీ. ఇవన్నిట్లో కూడా మత్తుగా ఉంటుంది, చాలా మత్తు ఉంటుంది. ఓకేనా? ఇవి చూసుకొని దీని ప్రకారం మనం మందించుకోవాలి. స్లీప్ ఓవర్ పవరింగ్ అంటారు దాన్ని. ఒక పిల్లోడు వచ్చినాడు, జ్వరం 102, 103 రాగానే, లేకపోతే 100 నుంచి కొంచెం జ్వరం పెరగానే టక్కున పోయి నిద్రపోతున్నాడు. మళ్ళీ జ్వరం కొంచెం తగ్గగానే పారాసిటమాల్ వేయగానే, లేకపోతే ఏదైనా మెడిసిన్ ఇచ్చి కొంచెం ఆ పీరియడ్ అయిపోయి జ్వరం తగ్గగానే మళ్ళీ లేచి ఆడుకుంటున్నాడు. మళ్ళీ జ్వరం రాగానే మళ్ళీ నిద్రపోతూనే ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ స్లీపీ. గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు అడగాలి, నిద్రపోతా ఉన్నాడా, ఉదయం నుంచి ఊరికే పడుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా వేరు, ఊరికే పడుకోవడం వేరు. చాలా చాలా ముఖ్యం. మీరు అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ లో ఊరికే పడుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా. ఊరికే పడుకుంటున్నాడు అంటే కళ్ళు తెరిచేసి ఇట్లా కదలకుండా పడుకోవడం, అది డల్ అంటారు. ఇట్ ఈస్ డల్ నెట్, నాట్ స్లీపీ. వాడు ఒక 5 నిమిషాల్లోనే నిద్రపోతున్నాడు. మళ్ళీ ఏరా లేచి నీళ్ళు తాగుతావా అంటే తాగుతా అన్నాడు. నీళ్ళు తాగినాడు, మళ్ళీ వెంటనే నిద్రపోయినాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి ఏరా ఏం చేస్తున్నావు అంటే కూర్చున్నాను అంటాడు. వాడికి తెలియదు పాపం నిద్రపోతున్నాడు. మళ్ళీ లేచి ఏరా ఏమైనా కావాలంటే నాకేం అవసరం లేదు అని మళ్ళీ వెంటనే నిద్రపోతున్నాడు. ఏంది ఇట్లా నిద్రపోతున్నాడు అని కూర్చోబెట్టావు అనుకో, చిన్నపిల్లలు ఉంటే ఎత్తుకున్నావు అనుకో, ఎత్తుకుని ఏరా ఆడుకుంటావా అంటే ఆడుకుంటున్నాను అనుకుని అట్లా నిద్రపోతున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ స్లీపీ. గుర్తుపెట్టుకోండి. మోస్ట్ డేంజరస్ కండిషన్ ఇస్ కాల్డ్ జైమోటిక్ ఫీవర్స్ బై కెంట్. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అటువంటివి కొంచెం అడ్వాన్స్డ్, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇటువంటి కేసెస్ డీల్ చేయండి. స్లీపీ, మత్తుగా ఉండే, అంతేగాని నేను చూసి ఇచ్చాను తగ్గింది అని అనకండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం దాన్ని వాడుకోండి. మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహాతో మీరు కూడా చేసుకోవచ్చు, దానికి ఏం లేదు. దానికి వాళ్ళు ఓపియం, మత్తుగా నిద్రపోతూనే ఉంటారు. వెచ్చని చెమటలు వస్తాయి ఓపియంలో, వెచ్చగా చెమటలు ఉంటాయి, నిద్రపోతుంటారు, ఏం కథలు ఉలకరు పలకరు. యాంటిమ్టాట్లు ఎట్లా ఉంటారు, మత్తుగా ఉంటుంది, టంగ్ కోటెడ్ వైట్ ఉంటుంది, ఇంకా నిద్రపోతూ లేపినామనుకో చిరాగ్గా అరుస్తారు, చాలా చిరాగ్గా ఉంటారు, మళ్ళీ నిద్రపోతూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాంటిమ్టాట్. నక్స్మోస్టర్లో నోరు ఎండిపోయినటువంటి మొత్తం సలైవ కూడా భంగంగా ఉండి నిద్రపోతూనే ఉంటారు. దాహం ఎక్కువ ఉండదు, దాని కొంచెం తాగుతారు, మళ్ళీ నిద్రపోతూ ఉంటారు. ఒక అస్తమా కేసు ఐడియా ఉంది నాకు. ఒక అమ్మాయికి అస్తమా అటాక్ రాగా నిద్రపోయింది. అప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చిన తగ్గలేదు.
ఆస్తమా అటాక్ వచ్చిందే నిద్రపోయేది. వాళ్ళ నాన్న ఎత్తుకొని వచ్చేవాడు. నోరు మొత్తం అంటే మొత్తం కాటన్ లెక్స్ అంటే కొంచెం జిగురు కాదు, అది జిగురులా కాదు, ఒక రకమైన ఫోమ్ లాగా ఉందన్నమాట లోపల. అప్పుడు ఆ నెక్స్ట్ మోస్ట్ 30 days అన్నప్పుడు ఫస్ట్ 30 వేసాను ఆస్తమాలో కదా అని. 30 ఇచ్చిన తర్వాత చాలా మంది రికవర్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ డే తర్వాత చూసి 200 ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది ఆస్తమా మళ్ళీ రానిలేదు ఆ పాపకి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ మోస్ట్ 200 ఇంకో డోస్ వేయాల్సి వచ్చింది, క్లియర్ అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ స్లీపీ. నిద్రపోతా ఉన్నారు. స్లీపీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డల్నెస్. నెక్స్ట్ యాంటీమార్స్ లో ఎట్లా ఉంటది అంటే, యాంటీమార్స్ లో యాంటీమ్ టాట్ లాగానే ఉంటది, కానీ టంగ్ బయట కొట్టే ఉంటది, కానీ దాహం కొంచెం తాగుతా ఉంటారు అన్నమాట. దాన్ని యాంటీమార్స్ అంటారు. సబడిల్లా, హెలివోరస్, కార్బేజ్, దీస్ ఆర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో వస్తాయి. కార్బేజ్ లో కూడా మత్తుగా ఉండి శరీరం చల్లబడిపోయి గాలి విపరీతంగా కావాలన్నట్టు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ కార్బవేజ్. జల్సీమియంలో దాహం విపరీతమైన నోరెండిపోతుంటుంది కానీ తాగబుద్ధి కాదు, నిద్రపోతూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ జల్సీమియం. దట్ ఈస్ ద చాప్టర్ బై స్లీపీ. మత్తుగా నిద్రపోతా ఉంటారు వాళ్ళు. ఈ రెమెడీస్ ఇండికేట్ కావచ్చు, మీరు గమనించుకోండి. ఓకేనా. నెక్స్ట్ డల్ గా ఉండేవాళ్ళు అంటే ఇక నిద్రపోరు వాళ్ళు. పడుకుంటా కొంచెం సిక్ అయింది ఇంకా 1 hours పడుకొని మళ్ళీ లేవచ్చు, అది వేరు. కానీ డల్గా ఉండి అట్లా పడుకునే ఉంటారు. ఇందులో చాలా రెమెడీస్ ఉన్నాయి. అయితే డల్గా ఉండి చలి ఉందా, డల్గా ఉండి వేడిగా ఉన్నారా, డల్గా ఉన్నప్పుడు దాహంగా ఉందా, డల్గా ఉన్నప్పుడు దాహం లేదా, ఈ రెమెడీస్ మీద దాన్ని బట్టి రెమెడీ కరెక్ట్గా మనకు మ్యాచ్ అవుతుంది. అది తర్వాత మనం చెప్పుకుందాం. మళ్ళీ కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు క్రమంగా ఖచ్చితంగా మాస్టర్ హోమియో విద్యాలయంలో, అంటే ఎందుకు మాస్టర్ హోమియో విద్యాలయం ఎందుకు అన్నాను, వేరే ఎందుకు అన్నలేదు అంటే, ఒక క్లాసికల్ గా మాస్టర్ గారు ఇచ్చిన విధానంలోనే వైద్యం మన వాటిలో జరుగుతుంది కనుక నేను దాన్ని ప్రిఫర్ చేశాను అంతే అని. వేరే వాళ్ళు అంటే ద్వేషం కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని మీకు ప్రతిసారి కూడా మన వైద్యాలయంలో అంటే మనం అంటే అందరం మనమే, ఇట్ ఈస్ యూనివర్సల్. ఎందుకు అంటే బయట ఒక క్లాసికల్ వేలో వైద్యం జరగదు, మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ఇష్టం. అయితే మనం మాత్రం నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకుందాం. అందుకని మన హోమియో వైద్యాలయంలో నేర్చుకోమని చెప్పాను. అందుకని నేను మీతో చెప్పాను, ఎవరెవరు డిస్పెన్సరీకి వెళ్తున్నారో పెట్టమని చెప్పాను, కానీ కొంతమందే పెట్టారు. మిగతా వాళ్ళు కూడా చూసుకుని మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వెళ్ళడానికి, ఎందుకు ఒకవేళ మీకు వెళ్ళడానికి దగ్గరగా లేదనుకో నేను మీకు గైడ్ చేస్తాను. ఏముంది, నెలకి ఒక 2 hours మనకు నేర్చుకోవడానికి పనికొస్తుంది కదా. థియరీ చదువుకుంటున్నప్పుడు ప్రాక్టికల్గా చూడడానికి ఇబ్బంది ఏముంది కదా. మంత్లీ ఒక 2 hours మన దగ్గర డిస్పెన్సరీస్ చాలా ఉన్నాయి. మీకు కావాలంటే లిస్ట్ ఆఫ్ ది డిస్పెన్సరీస్ హైదరాబాద్లో కూడా పెడతాను. ఎక్కడ మీరు ఎక్కడ కానీ మీరు ముందైతే మీరు సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్తాను. అంటే సార్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ నెల్లూరు, లేకపోతే ఐఎమ్ స్టేయింగ్ ఎట్ ఒంగోల్, ఇస్ దేర్ ఎనీ డిస్పెన్సరీ లైక్ దట్ అని మీకు పెడితే మీకు దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరెవరు కదా. అట్లా ముందుకు రండి, ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి రండి. ఓకేనా. నెక్స్ట్ దిస్ కాల్డ్ స్లీపీ అండ్ డల్నెస్. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యాక్టివిటీ. ఇక్కడ డిక్రీజ్ యాక్టివిటీ కాదు, ఇంక్రీజ్ అయింది యాక్టివిటీ. ఫిజికల్ రెస్ట్లెస్నెస్, మెంటల్ రెస్ట్లెస్నెస్, వర్బల్ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ అడ్వాన్స్ లో చదువుకుంటాం. ఇప్పుడు నేను మీకు చెప్పాను అది. నెక్స్ట్ ఇంకోటి నో చేంజ్. అంతకుముందు మామూలుగా జ్వరం రానప్పుడు ఎట్లా ఉన్నాడు, జ్వరం వచ్చిన తర్వాత అట్లాగే ఉన్నాడు, అదే యాక్టివిటీ తిరుగుతున్నాడు. కాకపోతే పట్టుకొని చూస్తే మాత్రమే జ్వరం ఉందని తెలుస్తుంది. అందులో డల్నెస్ లేదు, స్లీపీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఓపియం, నాట్రమోర్, సెలిషియా ఈ 3 రెమెడీస్ లో ఏదో ఒకటి ఇండికేట్ కావచ్చు. మిగతా సిమ్టమ్స్ ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది యాక్టివిటీ పరంగా మీరు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మాకు ప్రొఫెసర్ సార్ ఇచ్చిన చిన్న షార్ట్ కట్స్ ఇవి. డిక్రీజ్డ్ యాక్టివిటీ, ఇంక్రీజ్డ్ యాక్టివిటీ అండ్ నో చేంజ్. నెక్స్ట్
అప్రోచ్ ఎట్లా ఇంకా టోటాలిటీ ఇట్లా వెళ్ళాలి. థర్మల్స్ చేంజెస్ అండ్ థర్స్ట్ అంటే చలి భరించలేకపోతున్నాడా, ఉమ్మరాన్ని వేడిని తట్టుకోలేకపోతున్నాడా చూసుకోండి. చలి తట్టుకోలేకపోతున్నాడు అంటే చిల్లీ రెమెడీ, వేడి తట్టుకోలేకపోతున్నాడు అంటే హార్ట్ పేషెంట్. ఓకేనా? చిల్లియా హార్టా చూసుకోండి. చిల్లీ రెమెడీ అయితేనేమో చిల్లీ రెమెడీస్ వస్తాయి. ఏది గెల్సేమియము, యూప్టోరియం పర్ఫ్, ఏమి ఇలాంటి చలి తట్టుకోలేకపోయిన రెమెడీస్ వస్తాయి. నక్స్వామిక చాలా ఉన్నాయి చిల్లీ రెమెడీస్. చెప్పనా లిస్ట్, కొన్ని లిస్ట్ చిల్లీ రెమెడీస్ చెప్తాను, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది కదా. చిల్లీ రెమెడీస్ జెల్సేమియం, ఇగ్నీషియా, స్టాఫిజాగ్రియా, చైనా, నక్స్వామిక, యూప్టోరియం పర్ఫ్, సెలీషియా, హయోస్టామస్, ఇవర్ ఆల్ ఆర్ చిల్లీ రెమెడీస్. హార్ట్ రెమెడీస్ ఏంటి? మన హార్ట్ రెమెడీస్ అంటే టక్కున గుర్తొచ్చేది బెల్లోనా, బ్రయోనియా కదా. ఎందుకు మనకి హార్ట్ రెమెడీస్ ఎక్కువ మైండ్లో ఉంటాయంటే మన హార్ట్ కంట్రీ కనుక ఎక్కువ మటుకు ఇవి ఎక్కువ మైండ్లో ఉంటాయి. బెల్లడోనా, బ్రయోనియా, పల్సరిల్లా, ఎపిస్మెల్, లెగసిస్, సల్ఫర్, లైకోపోడియం, కార్బోవేజ్, ఓపియం కదా, నాట్రమోర్, సల్ఫర్, లైకో, ఎపిస్ అండ్ మెప్సాల్. హార్ట్ రెమెడీస్ మైండ్ లో బాగా ఉంటాయి మనకి, ఎందుకంటే హార్ట్ కంట్రీ కనుక మనకి ఎక్కువ మటుకు అవే ఎక్కువ ఇండికేట్ అవుతున్నాయి కనుక చిల్లీ రెమెడీస్ కన్నా హార్ట్ రెమెడీస్ ఎక్కువ మనకు మైండ్ లో ఉంటాయి. ఎందుకో మనం వాటి మీద ఎక్కువ కలిగి ఉంటాం కనుక. ఓకేనా? అయితే ఇక్కడ మరి ఎట్లా చిల్లీ అంటే హార్ట్ ఏంటి అంటే ఎట్లా గుర్తుపట్టాలి మనం అంటే అడగాలి, చలి తట్టుకోలేకపోతున్నాడా, ఉమ్మరాన్ని తట్టుకోలేకపోతున్నాడా. ఓకేనా? ఏం తట్టుకోలేకపోతున్నట్టు దానికి చూసుకొని మంది ఇవ్వాలి. చలి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు సార్, స్వెటర్ వేసుకొని వస్తున్నాడు సార్ అంటే అప్పుడు గమనించాలి మనం కూడా దీన్ని. కొందరు ఏం చెప్తారు, ఊరికే వాళ్ళమ్మ అరే వాళ్ళమ్మ చిల్లీ రెమెడీ చిల్లీ ఉంటుంది అక్క, మేము వీడికి జ్వరం రాగానే అమ్మో స్వెటర్ కప్ప అని వాళ్ళమ్మ ఆ చిన్న పిల్లోని కప్పుకొని మరీ స్వెటర్ వేసుకోవాలని తీసుకొని వస్తుంది. ఎందుకు సార్ అంటే మా వాడు జ్వరం వచ్చింది బాగా సార్ అంటారు. అంటే మనం గమనించాలి వాడు నిజంగానే చిల్లియా హార్టా. వాడు నిజంగానే హార్ట్ ఉండొచ్చు, వాళ్ళ మధ్య చిల్లి కనుక వాడికి ఏం చేసింది స్వెటర్ ఉలెన్ అన్ని వేసి పంపించింది. వాడు చేస్తా ఉన్నాడు, నిమిషాన్ని చేస్తున్నాడు, చూసుకోవాలి. అందుకని ఈ యొక్క మొడాలిటీస్ చాలా ముఖ్యం, ది ఎంట్రీ పాయింట్స్. అందుకని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు హార్టా చిల్లియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి కొన్ని రెమెడీస్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. చిల్ ఆల్టర్నేట్ విత్ ద హీట్ అంటారు. అప్పుడే చలి భరించలేరు, అప్పుడే ఉమ్మరాన్ని భరించలేరు. అప్పుడే దుప్పట్లు కప్పుకుంటారు, తీసేస్తుంటారు, మళ్ళీ తీసేయమంటారు. మళ్ళీ తీసేయంగానే చలి పెట్టేసి ఫ్యాన్ బంద్ చేసి కప్పు అంటారు. మళ్ళీ కప్పుకొని మళ్ళీ కప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేయగానే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ లేచి మళ్ళీ తీసి కొంచెం చిన్న ఫ్యాన్ అంటారు. చిల్స్ ఆల్టర్నేట్ విత్ ద హీట్. అవి రెమెడీస్ కొన్ని మళ్ళీ వేరే ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. మొడాలిటీస్కి వచ్చినప్పుడు పల్స్టిల్లా, క్యాంఫర్ ఇలాంటివి దీనికి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి థర్మల్స్ కిందకి వస్తాయి. హాట్ ఆర్ చిల్లియా. దాహం ఉందా, దాహం లేదా, ఎనీ స్పెసిఫికేషన్స్. ఇది చాలా ముఖ్యం ఎంట్రీ పాయింట్. విపరీతంగా గజదాహం అంటారు, దాహం విపరీతంగా ఎక్కువ నీళ్ళు తాగేస్తూనే ఉంటారు జ్వరం వచ్చి. అందుకని మరి దాహం ఎట్లా కనుక్కోవాలి అంటే కంపేర్ విత్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్. గుర్తుపెట్టుకోండి, అంతకుముందు దాహం ఎట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా దాహం ఎట్లా ఉంది గమనించుకోవాలి. అంతకుముందు వాడు ఎప్పుడు దాహంగా ఉన్నాడు, ఇప్పుడు దాహం ఉన్నాడు అంటే నో చేంజ్. కానీ ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి వాడు అంతకుముందు దాహంగానే ఇప్పుడు దాహం ఎక్కువగా ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ ద బిగ్ పాయింట్. దాహం విపరీతంగా ఉందని మీరు గమనించుకోండి. ఓకేనా? దాహం బాగా ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ దాహం లేకపోవడం, థర్స్ట్లెస్. అస్సలు లేదు దాహం, నోరు ఎండిపోతా ఉంది కానీ కొంచెం కూడా తాగాలని లేదు, వాళ్ళని థర్స్ట్లెస్ అంటారు. దాహం ఉంది కానీ తాగాలని లేదు. వాళ్ళెవరు? పల్స్టిల్లా, జెల్సేమియం, ఇవన్నీ కూడా థర్స్ట్లెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ థర్స్ట్లెస్.
నెక్స్ట్ దాహం ఎనీ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంది. దాహం కొంచెం 10 నిమిషాలకు ఒకసారి తాగుతున్నాడు, ఎక్కువ దాహం అంటున్నాడు పిల్లోడు, మళ్ళీ ఇస్తే ఒక్కడే సిప్ తాగుతున్నాడు, మళ్ళీ పక్క పెడుతున్నాడు, మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ దాహం అంటున్నాడు, మళ్ళీ ఒక సిప్ చేయగానే మళ్ళీ చాలు అంటున్నాడు. ఆర్సిక ఆల్బమ్ థర్స్ఫల్ 1 స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇట్. అంటే ఎగ్జాంపుల్ మైండ్లో పెట్టడానికి చెప్తున్నాను. అట్లా దాహం ఉందా చూసుకోండి. లేదా నోరు ఎండిపోయినట్టు కానీ దాహం అంటున్నాడు కానీ ఒక్క సిప్ చేస్తున్నాడు, మళ్ళీ పక్క పెడుతున్నాడు, మళ్ళీ ఎప్పుడో దాహం అంటున్నాడు, నోరు పెదవులు మొత్తం ఎండిపోయినటువంటి పేలిపోయినట్టున్నాయి, దాహం అని కొంచెం తాగుతున్నాడు, మళ్ళీ తాగట్లేదు. వీళ్ళు సపరేట్ అనమాట. పల్స్టిల్లా ఇలాంటి వాళ్ళు దీనికి వస్తారు. ఓకేనా? జెల్సేమియం, పల్స్టిల్లా ఇలాంటి వాళ్ళు థర్స్ట్ ఫర్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్. ఓకేనా? ఇది థర్స్ట్. టంగ్ ఎట్లా ఉంది? కంపల్సరీ ఇది చాలా ముఖ్యం. క్లీన్ వైట్ కోటెడ్ టంగా చూసుకోవాలి. టంగ్ వైట్ ఉందా? టంగ్ వైట్ కోటెడ్ అయితే ఏ రెమెడీస్ ఎక్కువ ఎటికేట్ అవుతుంటాయి? చాలా ఉన్నాయి. యాంటీమ్క్రూడ్, యాంటీమ్టాట్, యాంటీమార్స్, పల్స్టిల్లా, కాలిబైక్, మెక్సాల్, కొన్ని మాత్రమే మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది, ఎక్కువ కాదు. ఎందుకు? మీకు అర్థం కావడానికి అంతే. అందులో కూడా టంగ్ వైట్ కోటెడ్ అనేది ఉంది అని ఇది గుర్తుపెట్టుకోండి. టంగ్ వైట్ కోటెడ్ ఉంది, చాలా వైట్ ఉంది అంటే యాంటీమ్క్రూడ్ లాంటివి వస్తాయి. మళ్ళా కొంచెం మీడియంగా ఉంది అంటే చూసుకోండి, మిగతా సిమ్టమ్స్ కూడా మ్యాచ్ అయ్యాలి చూసుకోండి. అట్లా టంగ్ వైట్ కోటెడ్ లో యాంటీమ్క్రూడ్, ఆర్సికం ఆల్బమ్, బెల్లడోనా, బ్రయోనియా, కాల్కేరియా, హయోసియామస్, కాలిబైక్, మెక్సాల్, అసినటికం, పల్స్టిల్లా, సల్ఫర్, టాక్సికం అండ్ స్పైజిలియా, ఇవన్నీ కూడా టంగ్ వైట్. అట్లా చాలా ఉన్నాయి, 100 పైన ఉంటాయి. అందుకని మిగతా సిమ్టమ్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ టంగ్ అసలు నార్మల్గా ఉంది, అసలు ఏమి కోటింగ్ లేదు, ఏం లేదు, క్లీన్గా ఉంది, మంచిగా కడిగినట్టు ఎట్లుందో అట్లా ఉంది. తిన్న తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. ఈ పికాక్లో క్లీన్ టంగ్ ఉంటుంది. అందుకని టంగ్ని బట్టి మనము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ద్వారా డ్రగ్ మ్యాచ్ చేస్తే చాలా ముఖ్యం. ఇంకా క్లీన్ టంగ్లో మనకు డ్రగ్స్ వచ్చేవేవి? ఆర్సికం ఆల్బమ్, సినా, రస్టాక్స్, పైరోజనం అండ్ ఇపికాక్, ఆసారం, రూప్రం, ఇవి కూడా క్లీన్ టంగ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఆర్సికం ఆల్బమ్, ఓకే. సినా, చైనా కూడా ఉందనుకో, కార్బేజ్ కూడా ఉంది. పైరోజనం, రస్టాక్స్, ఆసారం, రూపం, ఇవన్నీ కూడా క్లీన్ టంగ్. మ్యాప్ టంగ్, కొన్ని డ్రగ్స్లో మ్యాప్ టంగ్ ఉంటుంది. టంగ్ ఎట్లా ఒక భారతదేశ పటం లాగా, ప్రపంచ దేశ పటం లాగానే ఉంటుంది. నాట్రమోర్, కాలిబైక్, ఆర్సికం ఆల్బమ్, టెరాక్సికం, ఇవన్నీ కూడా మ్యాప్ టంగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మ్యాప్ టంగ్. ఇట్లా టంగ్ యొక్క ఎట్లా ఉందో గమనించుకోండి. ఇంతకుముందు టంగ్ ఇట్లా ఉంటుంది, టంగ్ లైట్ కోటింగ్ ఉంది, టిప్పు రెడ్ ఉంటుంది అనగానే టక్కు సార్ చెప్పారు కదా సార్, భాస్కర్ రావు సార్ ఏం చెప్పారు? రస్టాక్స్ అని చెప్పారు కదా, అట్లా అనమాట. టంగును గమనించి కూడా టంగు చాలా ఉంటుంది. టంగు మీద ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఉంది, టంగు మీద పళ్ళ గుర్తులు బాగా ఉన్నాయి సిగ్గానే, అవి కొన్ని రెమెడీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు. ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అండ్ టంగ్ అంటారు. అందులో ఆర్సికాలో ఉంటుంది చెలిడోనియం, మెర్క్సాల్, రస్టాక్స్, సెపియా, ఇవన్నీ కూడా మ్యాప్ టంగ్. అది ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఆన్ టంగ్ అంట. మనం టక్కున మెర్సాల్ కూడా గుర్తు రావద్దు, చాలా ఉంటాయి. ఈవెన్ యాంటీమ్టాట్ లో కూడా అంత ప్రామినెంట్ ఉంటుంది. ఆర్సికం ఆల్బమ్, రస్టాక్స్ అండ్ సెపియా, ఇవన్నీ కూడా ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అండ్ టంగ్. ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. మనం గమనించిన దాన్ని బట్టి, ప్యాటర్న్ బట్టి కొన్నిట్లో క్రాక్స్ ఉంటాయి. అంతవరకు అంటే ఇవి ఎక్యూట్లో మనం చదువుకుంటాం కనుక ఇవన్నీ మనం ఇవి చూసుకో. మనం ఇవి మాత్రం టంగ్ క్లీనా, బయట ఇంప్రింట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం ఎక్యూట్లో చాలా ముఖ్యం. టంగ్ చాలా గైడింగ్ అండి ఎక్యూట్లో, గుర్తుపెట్టుకోండి, చాలా గైడింగ్ రెమెడీ. నెక్స్ట్ రిలేషన్షిప్. టంగ్ తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది రెమెడీ రిలేషన్షిప్.
రెమెడీ రిలేషన్షిప్ ఎందుకు చూసుకుంటాం? వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి వీడియో గుణాన్ని గుర్తుపడతాం లేదా మనం? అవునా లేదా? వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో దాన్ని బట్టి వాడి యొక్క స్వభావాన్ని మనం గమనించవచ్చు. అట్లా రెమెడీస్ కూడా రిలేషన్షిప్ లో ఉంటాయి కొన్ని. దాన్ని బట్టి వాడి క్రానిక్ రెమెడీని బట్టి ఎక్యూట్ రెమెడీని మనం గుర్తుపట్టవచ్చు. కొన్నిట్లో ఇవన్నీ కొంచెం స్పెసిఫిక్ గా లేవనుకో, తక్కువ ఏం చేస్తారు, సార్ వాడు సల్ఫర్ ఇచ్చామా, మోషన్స్ అయినాయా, వామిటింగ్ సెన్సేషన్ ఉందా, సరే అయితే నెక్స్ట్ సాంగ్ ఇవ్వండి అంటాం. అంటే ఏంది, దాని యొక్క ఎక్యూట్ రెమెడీ మనం సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్యూట్ రెమెడీ మనం సెలెక్ట్ చేసి ఇస్తే తగ్గించాను. అది సిమ్టమ్స్ ఓన్లీ వెన్ వి మ్యాచ్ సిమ్టమ్స్. గుర్తుపెట్టుకోండి, సిమ్టమ్స్ మ్యాచ్ అయితేనే ఇది లెక్క, లేదంటే ఎక్యూట్ రెమెడీ లేటది కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్. సల్ఫర్కి నక్సామిక, పల్స్టిల్లా, అలోసు, ఆర్జికాలం ఇవన్నీ కూడా ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుంటాయి. ఎక్యూట్ రెమెడీ ఓకేనా, రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్. ఏదైతే కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ ఉందో దానికి ఎక్యూట్ రెమెడీ ఇవ్వండి. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఉండొచ్చు ఒకవేళ సిమ్టమ్స్ సరిపోతే ఎక్యూట్ లో దొరుకుతాయి, సరిపోతే సరిపోయిన రెమెడీ ఇవ్వండి. అంతేగాని రిలేషన్షిప్ లో చూసుకొని మాత్రమే సరే మందు ఇవ్వకండి. ఓకేనా, నాట్రమోర్ ఉందనుకో, నాట్రమోర్కి పల్సిల్లా, బ్రయోనియా ఇవన్నీ కూడా ఎక్యూట్స్ అన్నమాట. అట్లా ఎక్యూట్ రెమెడీస్ చార్ట్ కూడా చూసుకోవచ్చు మనం. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అంటే ఆ డ్రగ్ డిస్టర్బ్ కాకుండా ఇవ్వడానికి మనం ఈ టెక్నిక్ వాడుతుంటాం. మెయిన్ డ్రగ్ డిస్టర్బ్ కాకుండా. ఇంకోటి ఏంటంటే త్వరగా మనకి డ్రగ్ దొరకడానికి రెమెడీ రిలేషన్షిప్ లో చూసుకుంటాం. మంది ఇచ్చేసాం, బా అంటే కష్టపడి స్పీడ్ చూసుకున్నాం, థర్స్ట్ చూసుకున్నాం, యాక్టివిటీ చూసుకున్నాం, టంగ్ చూసాం కదా. ఏం చూసాం మనం? ఫస్ట్ కారణం చూసాం, కాజేషన్ చూసినాం, తర్వాత స్పీడ్ చూసినాం, మొడాలిటీస్ చూసినాం, యాక్టివిటీ చూసినాం, థర్మల్స్, థర్స్ట్, టంగ్ చూసినాం, రెమెడీ రిలేషన్షిప్ అన్ని చూసుకున్నాం, మంది ఇచ్చినాం. మంది ఇచ్చిన తర్వాత మంది ఇచ్చినాం కరెక్టా కాదా ఎట్లా తెలుస్తుంది? ఎట్లా? ఇది చెప్పే ముందు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఫస్ట్ ఈకేఆర్ ఇచ్చింది, ఒక ఆయనకి జ్వరము ఇవన్నీ నీరసమయం, తలనొప్పులు ఇవన్నీ ఉన్నప్పుడు మంది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైంది? జ్వరం తగ్గింది, తలనొప్పులు తగ్గినాయి, నీరసం తగ్గింది, యాక్టివ్గా అటు ఇటు తిరుగుతున్నాడు, మంచి తిరుగుతున్నాడు. ఓకేనా? అప్పుడేమవుతుంది? నీరసం తగ్గింది, అన్ని తగ్గినాయి. ఓకేనా? అది యువర్ రెమెడీ ఇస్ ఏ గుడ్ రెమెడీ, రైట్ రెమెడీ. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకో కేసులో ఏమైంది? నీవు మంది ఇచ్చిన తర్వాత ఏమైంది? జ్వరం 102 ఉంటే 104కి వచ్చింది. తర్వాత తలనొప్పి తగ్గింది, కొంచెం హాయిగా ఉన్నాడు, కొంచెం రిలీఫ్గా ఉన్నాడు, కానీ యాక్టివిటీ కూడా పెరిగింది. నిన్నటితో పోలిసి నీరసం కూడా బెటర్ ఉన్నాడు, కొంచెం తిరుగుతున్నాడు. కాకపోతే 104 ఫీవర్ వచ్చింది సార్ అనగానే, అవును జ్వరం పెరిగింది కదా అని మందు మార్చొద్దు. వెయిట్, బాడీ రిక్వైర్స్ మచ్ హీట్ రదర్ దాన్ ద ఎస్టర్డే. నిన్నటికన్నా ఎక్కువ జ్వరం కావాలని, ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కనుక, అది కేసు కొంచెం క్రిటికల్ గా ఉంది కనుక అది ఇంక్యూరబుల్, నియర్ బై ఇంక్యూరబుల్ అయితే కొంచెం సీరియస్ గా ఉంది కనుక టెంపరేచర్ పెంచుకొని తగ్గించుకుంటారు. ఓకే, వాళ్ళకి అది కూడా గుడ్ ప్రోగ్రెస్. సార్ మ్యూట్ చేసుకోండి సార్. అది కూడా కరెక్ట్ రెమెడీ. మీకు ఏం డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అది కూడా కరెక్ట్ రెమెడీ. ఎందుకంటే ఎక్యూట్ లో కానీ ఇందులో మనం ఇచ్చిన తర్వాత మనం కరెక్ట్ ఇచ్చామా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. మొత్తం మునిగిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏం లాభం? అవును తప్పు రెమెడీ అనుకుంటే ఏం లాభం? అందుకని ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది రెండో సందర్భం అయిపోయింది. మూడో సందర్భంలో ఏంటి అంటే, మంది ఇచ్చిన తర్వాత నిన్న 104 ఉన్నది, ఇవాళ ఏమైంది? 100కి వచ్చింది, జ్వరం తగ్గింది. కానీ నిన్న కొంచెం అటు ఇటు లేచి తిరిగి అటు ఇటు హాయిగా గెంతులు వేస్తుండేవాడు, ఇప్పుడు కంపెనీలో మంచంలో పడుకున్నాడు. నిన్న కొంచెం కొంచెం 2-3 ఇడ్లీలు, చపాతీ ఉప్మాను తిన్నాడు. ఇవాళ అస్సలు తినాలని లేదు, తింటే బాగా వచ్చినట్టు. కానీ
ఫీవర్ మాత్రం కంప్లీట్ నార్మల్ ఇచ్చింది సార్, మీరు భలే మంది ఇచ్చినారు సార్ డాక్టర్ గారు అంటాడు. కరెక్టా మనం ఇచ్చే మందు రాంగా? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఒక నిమిషం, సీనియర్స్ జూనియర్స్ చెప్పండి సార్, జూనియర్స్ చెప్పండి. రాంగా రైటా? రాంగ్. ఎందుకు రాంగ్ తేజ, ఎందుకు రాంగమ్మా? పర్లేదు, ఇక్కడ అంతా మన వాళ్ళే ఉన్నారు కదా. కరెక్ట్ గా పడలేదు మందు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా పడలేదు కనుక ముందు ఏం కావాలి, వాడి యాక్టివిటీ నార్మల్ కావాలి కదా. ఫీవర్ ఇస్ నథింగ్. ఫీవర్ పెరిగిందా తగ్గిందా అనేది బాడీని దాని యొక్క రిక్వైర్మెంట్ టెంపరేచర్ ని మాత్రమే ఉంటుంది. ముందు నీకు వాడి సిక్నెస్ తగ్గాలి, అది వాడు అంత నిన్నటి కానీ ఇవాళ తినగలగాలి, తిరగగలగాలి, అప్పుడు నీకు కరెక్ట్ మంది ఇచ్చినట్టు. అంతేగాని జ్వరం తగ్గింది కదా మందు కరెక్ట్ పడ్డట్టు కాదు. ఇక్కడ మనకు సిక్నెస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్, అందులో మార్పు రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది అంటే మందు తప్పేసాము, ఇంకో మందు వేసుకోండి అని మనం చూసుకున్నాం. నెక్స్ట్ 4వ సందర్భం ఏంటి అంటే, ఇక్కడ ఏమైంది, నిన్న 104కి వచ్చింది, నిన్న 102 ఉన్నది, ఇలా 104కి వచ్చింది. నిన్న కనీసం అటు ఇటు తిరిగినవాడు ఇవాళ అసలు తిరగట్లేదు. నిన్న కొంచెం తిన్నాడు, ఇవాళ అసలే తినట్లేదు. పక్క ఉండి సరే లేవట్లేదు, ఇంకొంచెం పోయి వాంతులు అవుతున్నాయి. మందు కరెక్టా తప్ప? చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి, జూనియర్స్ చెప్పండి. ఎందుకంటే మీకు అర్థమైతే అందరికి అర్థమైనట్టు, సీనియర్స్కి అర్థమవుతుంది వాళ్ళు. అందుకని జూనియర్స్కి మీకు ఎంతవరకు అర్థమైందో మీరు బయటికి వస్తే అప్పుడు మాకు అర్థమవుతుంది కరెక్ట్ వెళ్ళడం మనం చెప్పుకుంటున్నామా లేదా అని. ఏమా చెప్తారా? కరెక్ట్ మంది ఇచ్చింది కరెక్టా తప్ప చెప్పండి అంతే. మనం మంది ఇచ్చింది తప్ప కదా? శ్రీమాత వెంకటరమణ, గిరిగారు, మందు కరెక్ట్ ఇచ్చామా తప్పించామా? తప్పించారు సార్. తప్ప కరెక్టా? తప్పే సార్. 4వ సందర్భం తప్పే సార్. అది అక్కడ జ్వరం తగ్గలేదు, ప్లస్ ఏంటంటే సిక్నెస్ కూడా ఉంది, ప్లస్ ఏంటి యాక్టివ్ గా లేడు. అది కరెక్ట్ రెమెడీ కాదు సార్. రోగము పెరిగింది, రోగి వీక్ అయిపోయినాడు. సో అవర్ రెమెడీ శుద్ధ తప్పు అని లెక్క. Symptoms worst, patient worst. Symptoms worst, patient worst. అది రోగి రోగం, అది గుర్తుపెట్టుకుంటే మనం కరెక్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనం డ్రగ్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది మాస్ గారు ఇచ్చిన మంచి ట్రిక్ ఇది. దాన్ని బట్టి మనం సింపుల్ గా మనం కరెక్ట్ రెమెడీ ఇచ్చినా తప్పించినప్పుడు చూసుకోవచ్చు. ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, డిసపియరెన్స్ ఆఫ్ వీక్నెస్. మనం మంది ఇచ్చిన తర్వాత ఏం కావాలి? నీరసం తగ్గాలి, గుర్తుపెట్టుకోండి. నీరసం తగ్గి యాక్టివ్ కావాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, నార్మలైజింగ్ ఆఫ్ ది స్టామినా, డిజైర్ టు వర్క్. మళ్ళీ నిన్నటికన్నా కొంచెం ఓపిక వచ్చి పని చేసుకుందాము అనే ఓపిక రావాలి. దట్ ఈస్ ద మినిమం, డిజైర్ టు వర్క్. నెక్స్ట్ రిస్టోరేటింగ్ ఆఫ్ ది ఒరిజినల్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్. ఒరిజినల్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్. అంతకుముందు వాడు ఎంత హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉన్నాడో మనం మందించి తగ్గిన తర్వాత కూడా అవి రావాలి. డిజైర్స్ అండ్ ప్యాషన్స్. ఇప్పుడు సపోజ్ అంతకుముందు ఒకటి ఇష్టంగా ఉండేది అనుకో, స్వీట్స్ అంటే ఇష్టం అనుకో, నీవు ఇచ్చిన తర్వాత కూడా ఆ స్వీట్ అంటే ఇష్టం అనేది రావాలి. వాడికి ఇష్టం, ఫుడ్ అంటే చాలా ఇష్టం ఒకరికి, ఆ సిక్ అయిన తర్వాత అసలు తినలేకపోయినాడు, వాడు అసలు తిననే అంటున్నాడు. మళ్ళీ నీ మంది ఇచ్చిన తర్వాత వాడికి ఆకలి మీద ఆసక్తి పుట్టాలి, వాడు మళ్ళీ నేను తింటా అనాలి. అదనమాట డిజైర్స్ అండ్ ప్యాషన్స్ అంటే. ఇట్ ఈస్ దే బ్రాడ్ థింగ్. వాడికి ఇష్టాలు రావాలి. మళ్ళీ అంతకుముందు ఏమి ఇష్టమో మళ్ళీ అది ఇష్టపడాలి, అంతకుముందు ఏమి ఇష్టం లేదో అవి ఇష్టపడకూడదు. ఇట్ ఈస్ కాల్డ్ రిస్టోరేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్ అంటారు. ఓకేనా? అంటే నాకు ఐడియా ఉంది, ఒక కేసులో ఆమెకు అసలు
అంతకుముందు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, స్వీట్ అంటే ఇష్టం. అవి సిక్ అయిన తర్వాత స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేకుండా అయిపోయింది. అస్సలు ఇట్లా ముట్టబుద్ధి ఎత్తలేదు, అసలు చూడాలని కూడా అనిపించట్లేదు. అప్పుడు ఎందుకు ఇంత అంతకుముందు అంతా ఇష్టంగా ఉండే కదా, ఇప్పుడు ఎందుకు స్వీట్స్ ఇష్టం లేదు అని స్వీట్స్ అవర్షన్స్ చూసి అప్పుడు మంది ఇస్తే మెక్సాలేం ఇచ్చానుకుంటా, బాగా తగ్గిపోయింది. ఎందుకు? బాడీ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ చేంజ్డ్ త్రూ దీస్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ లో నేను చేంజ్ లో ఉన్నాను, మీరు గమనించండి అని చెప్తుంది. ఇట్ ఇస్ కాల్డ్ సిక్. ఆఫ్టర్ అవర్ రెమెడీ we should restore the original desires and passions. Next, normalizing of the sleep without bad dreams. Gurtu pettukondi, without bad dreams. Bad dreams indicates you are in a not in a good manner. Normalizing of the sleep. అంతకుముందు మంచిగా చక్కగా నిద్రపోయేవాడు. ఇది acute లో మాత్రం చాలా చాలా స్పెసిఫిక్ గా తెలుస్తుంది. ఎందులో అంటే పెయిన్స్ లో తెలుస్తుంది, స్పెయిన్స్ లో తెలుస్తుంది. ఒక అమ్మాయికి సీవియర్ పెయిన్ వచ్చింది, చాలా సీవియర్ పెయిన్ వచ్చింది, కడుపు నొప్పి. అప్పుడు పాత క్లినిక్ లో ఉండేవాడిని. ఆర్సిగమ్ ఆల్బమ్ 200 ఒక డోస్ ఇట్లా వేసి ఒక 2 స్టెప్స్ వెనక్కి మళ్ళీ అంతే అని మొలిగింది అంతే. మళ్ళీ ఇట్లా మళ్ళీ చూసేవారికి పడుకుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మందు వేయంగానే ఇట్ ఇండికేట్స్ యువర్ రెమెడీ ఇస్ రైట్. ఇట్ ఇండికేట్స్ యువర్ రెమెడీ ఇస్ రైట్ అని. ఎందుకు? బాడీ బాగా అలసిపోయింది కనుక బాగా ప్రాణశక్తి పోరాడి ఏం చేస్తుంది, బాడీని పడుకోబెట్టి రిపేర్ చేసుకుంటుంది. అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అప్పుడు లేపంగా, అస్సలు లేపం. ఒక మంది ఇచ్చిన తర్వాత నిద్రపోయారు అంటే అస్సలు లేపం. వాళ్ళు లేవాలన్నమాట. అంతవరకు లేపకూడదు, గుర్తుపెట్టుకోండి. పడుకునే ఉండాలా. అయ్యో వాడు పాపం పిల్లోడు గంట అయింది కదా, ఏం లేవలేదు, ఏం తాపలేదు కదా అని లేపి తాపొద్దు. లేపి ఏదైనా తాగించడం చేయొద్దు. ఎందుకు? లోపల రిపేర్ జరుగుతుంది, దాన్ని అలో చేయాలా, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఎవర్ రెమెడీ పేషెంట్ ఇమ్మీడియట్లీ పేషెంట్ వెంట్ టు స్లీప్ ఇస్ ఏ గుడ్ సైన్. గుడ్ సైన్. ఇంకో చెప్పాం కదా ఇంతకుముందు కాలిబాయ్ కేసులో కూడా చిన్న పాప 3 months పాప ఆయాసము విపరీతమైన న్యూమోనియా లాగా ఉన్నది. యాంటీబయాటిక్ ఇచ్చినా తగ్గలేదు, మా చెల్లెలు కూతురే. అప్పుడు కాలిబాయ్ ఎందుకు తగ్గట్లేదు అని మళ్ళీ కూర్చొని సిమ్టమ్స్ అన్ని తీసుకొని కాలిబాయ్ 6 ఇట్లా వేసిన నిమిషంలోనే అని మూలిగింది. ఆ మూలుగుని బట్టి రక్కన అర్థమైపోయింది గివెన్ ఏ రైట్ రెమెడీ. తర్వాత పడుకుంది, 2-3 hours బాగా పడుకుంది. తర్వాత లేచిన తర్వాత నెక్స్ట్ డే దాదాపు 60% తగ్గి మళ్ళీ 3 o'clock మళ్ళీ ఖచ్చితంగా అనిపించింది ఆయాసం. 3 o'clock మళ్ళీ వచ్చింది. ఎందుకు? ఇట్ ఈస్ ద కాలిబాయ్ టైం. వి మిస్ ద టేకింగ్ ద మొడాలిటీ. అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చింది కానీ అంత రాలే, తగ్గింది. తర్వాత మళ్ళీ 30 ఇస్తే ఇట్ క్లియర్ ద కేస్. అట్లా అనమాట, అట్లా గుర్తుపట్టాల. అందుకని నీ రెమెడీ ఇచ్చిన తర్వాత తక్కువ నిద్రపోతాం. బాగా అలసిపోయి ఉంటుంది ప్రాణశక్తి పడుకోబెట్టి ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఎనర్జీ అసలు వాళ్ళ ద్వారా కావాలని లెక్క. ఇది నార్మలైజింగ్ ఆఫ్ ది స్లీప్. ఇదొక యాంగిల్. ఇంకోటి, నీకు మంది ఇచ్చిన తర్వాత వాడు చక్కగా నిద్రపోతాడు ఆ రోజు. ఏరా నిద్ర పట్టిందా బాగా అడుగుతాం మన వాళ్ళు. అవును లేదా అంటే బాగా నిద్ర పట్టింది సార్ అంటే తగ్గిపోతులేరా అంట. దట్ ఈస్ కాల్డ్ నార్మలైజింగ్ ఆఫ్ ది స్లీప్. నార్మలైజింగ్ ఆఫ్ ది అపెటైట్ అండ్ బోవెల్స్. నీ మంది ఇచ్చిన తర్వాత ఆకలి పెరగాలి. ఆకలి పెరిగి తినాలని ఉత్సాహం రావాలి. నిన్న ఒకటే ఇడ్లీ తిన్నాడు, ఇవాళ 3 ఇడ్లీలు తినాలనిపించింది. వాడే అడుగుతున్నాడు. ఒక పేషెంట్ కి ఒక మంది ఇచ్చిన తర్వాత కూర్చోమని చెప్పాము. కూర్చోమని తర్వాత మన ఇది డెంగ్యూ సీజన్లో మంది ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో వచ్చేసి సార్ ఆకలి అవుతుంది ఏదైనా. అసలు అంతకుముందు 3 days నుంచి అసలు ముట్టలేదు. వాడు ఏం తిన్నాను అంటలేడు. మంది ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో సార్ ఏదైనా తినాలంటుండు సార్, పిల్లడు బాగా అడుగునప్పుడు అంటున్నాడు సార్, ఆకలి అవుతుంది అంటుంది సార్, ఏమైనా పెట్టాలా అని అడుగుతుంది వాళ్ళ అమ్మతారు. అంటే రెమెడీ రైటా రాంగా? యువర్ రెమెడీ రైట్. రైట్. యువర్ రెమెడీ ఇస్ రైట్. గుర్తుపెట్టు. నార్మలైజింగ్ ఆఫ్ ది అపెటైట్. అప్పుడు వాడు తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకేనా? అట్లా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నార్మలైజింగ్ ఆఫ్ ది అపెటైట్. మరి రెమెడీ మార్చక్కర్లేదు. బోవెల్స్ అంటే మోషన్స్ ఫ్రీగా ఉన్నాయా లేవా,
మీరు మంది ఇచ్చిన తర్వాత మలబద్ధకం తగ్గింది, రోజు మోషన్ పోతున్నాడు, ఇది ఒకటి. ఇస్ ద నార్మలైజింగ్ ఆఫ్ ది అపెటైట్ అండ్ బోవెల్స్. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్డ్ టాలరెన్స్ టు అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. అంటే అంతకుముందు కొంచెం చలి ఉన్నా, కొంచెం ఏదన్నా డిఫరెన్స్ వచ్చినా, కొంచెం చెప్తువైనా తట్టుకునేవాడు కాదు. ఇప్పుడు తట్టుకునే కెపాసిటీ వచ్చింది. ఇంక్రీజ్డ్ టాలరెన్స్ టు అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. ఏవైతే ఫ్యాక్టర్స్ కి అగ్రవేటింగ్ ఉందో వాటికి తట్టుకునే శక్తి వస్తుంది. దాన్ని ఇంక్రీజ్డ్ టాలరెన్స్ అంటారు. దాన్ని ఇంక్రీజ్డ్ టాలరెన్స్ టు అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. అర్థమైందా? అంటే ఏవైతే పడవో అంతకుముందు ఏ చిన్నది కూడా పడేది కాదు, ఇప్పుడు పడుతోంది. అంతకుముందు తట్టుకునే శక్తి లేదు పలానా దానికి, ఇప్పుడు పలానా దానికి పలానాది తిన్నా కూడా ఏం కావట్లేదు. ఓకేనా? అంతకుముందు చల్లగాలిపోతే ఎంబడే జలుబు దగ్గు వచ్చేది. మేము అందించిన తర్వాత జలుబు దగ్గులు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు చల్లగాలిపోయినా కూడా జలుబు దగ్గు రావట్లేదు. మీన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టాలరెన్స్. చలి తట్టుకునే కెపాసిటీ బాడీకి వచ్చినట్టు. అంతకుముందు ఎండకపోతే తలనొప్పి సివియర్గా వచ్చేది. మీరు మందించిన తర్వాత ఎండకపోయినా కూడా తలనొప్పి రావట్లేదు. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజ్ టాలరెన్స్. భరించగలిగే శక్తి పెరిగింది. నెక్స్ట్ డిసపియరెన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యం. ఇట్ ఈస్ కాల్డ్ హెరింగ్ లా ఆఫ్ ప్యూర్. మీకు సీనియర్స్ కి అందులో చెప్తాను. ఇంక్రీజ్ అంటే తలనొప్పి తర్వాత కాలు నొప్పితో రెండు వాటితో మన దగ్గరికి వచ్చారనుకో ఎవరైనా, నడు నొప్పి తలనొప్పి అనుకో, ముందు కాలు నొప్పి తగ్గుతుంది, మోకాలు నొప్పి తగ్గుతుందా, తలనొప్పి తగ్గుతుందా? తలనొప్పి తగ్గుతుంది సార్. ఎందుకు? తల ముఖ్యం. అందుకని తలనొప్పి తగ్గిన తర్వాత కాలు నొప్పి తగ్గుతుంది. ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లేయర్ అంటే ఆస్తమా తగ్గిన తర్వాత కడుపు నొప్పి రావద్దు, కడుపు నొప్పి తగ్గిన తర్వాత ఆస్తమా రావాలి. అది నేను తర్వాత మీకు ఇందులో చెప్తాను. థియరీ ఆఫ్ సపరేషన్ అనేది ఒక థియరీ ఉంది, ప్రభుల్ సార్ ఇచ్చింది. అది చాలా చాలా ముఖ్యం. అది మనకు గైడెన్స్ ఇస్తుంది. అది తగ్గుతుందా లేదా అని కూడా మనకు దాని ద్వారా మనం పోవచ్చు అనమాట. ఇది నేను మీకు ఎప్పుడైనా మళ్ళీ సీనియర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓకే. నమస్కారం. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఒక 2 minutes ఉంది. డౌట్ ఉంటే అడగండి. ఇది మీకు పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను, దాచుకోండి మీరు. సార్ మరి ఈ బెల్లడోనా అనేది చలి పడదు కదా, మన హార్ట్ డ్రగ్ అని చెప్పుకుంటున్నాం, అది కొద్దిగా క్లారిఫై. బెల్లడోనా హార్ట్ రెమెడీ అని చెప్పాను సార్ నేను. అవునండి, ఇందాక మనం అనుకున్నాం కదా. బ్రయోనియా, సారీ బ్రయోనియా, అది బ్రయోనియా హార్ట్ రెమెడీ. ఒక నిమిషం చూసి చెప్తాను నాకు. బ్రయోనియా ఓకే. బెల్ కూడా చెప్పారు సార్. బెలడోనా, బ్రయోనియా, పల్స్టిలా ఇప్పిస్తున్నారండి. బెల్డోనా తీసేయాలా? బెల్లడోనా చిల్లీ రెమెడీ సార్. ఓకే సార్, ఓకే సార్. బెల్లడోనా చిల్లీ రెమెడీ సార్. ఫాస్ట్ సడన్ ఆ రెండింటి కొంచెం డిస్టింక్షన్ చెప్పండి సార్. సడన్ అంటే అకస్మాత్తుగా వచ్చింది. మన గంట ముందు బాగున్నాడు, గంట తర్వాత ఎంబడే వాడికి స్టిక్ అయ్యి చూపించాడు, దాన్ని సడన్ అంటారు. చెప్పారు, అది అర్థమైంది. ఫాస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా నిన్న వర్షం తెడిచినాడు, నిన్న కోల్డ్ కాఫ్ వచ్చేసి సాయంత్రానికి జ్వరం వచ్చి వాళ్ళకి బాగా ఎక్కువైంది, 104కి వచ్చింది ఇవాళ అంటే సడన్ గా అది ఎక్యూట్ అది కదా. ఎవరో దాన్ని ముడుతున్నారు, ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఎవరో అశోక్ కుమార్ సార్. ఓకే, ఇదన్నమాట. దాన్ని ఫాస్ట్ అంటారు, ర్యాపిడ్. ఓకే, ర్యాపిడ్ ఇవ్వడం దాన్ని ర్యాపిడ్ అంటారు. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి నా చిన్న విన్నపం ఏంటి అంటే, మీరు ఏ డిస్పెన్సరీకి వెళ్తున్నారో నాకు మళ్ళీ పోస్ట్ చేయండి. ఆల్రెడీ పోస్ట్ చేసిన వాళ్ళు అక్కర్లేదు, వేరే వాళ్ళు మాత్రం ఏ డిస్పెన్సరీకి వెళ్తున్నారో వెళ్ళట్లేదా, ఇది ఫర్దర్ గైడెన్స్. మీకు వెళ్ళడానికి దగ్గరగా ఏమీ లేదా, మీకు ఏమైనా రీచింగ్ గా ఏమైనా గైడ్ చేయాలా, దగ్గరగా ఉన్నది పలానా వెళ్ళి మీరు సర్వీస్ చేయొచ్చు అన్నట్టు ఏమైనా చెప్పమంటే దెన్ వీ విల్ గైడ్ యూ. ఓకేనా? అందుకని గుర్తుపెట్టుకోండి.
మీకు కావాలంటే కూడా మీకు దాని యొక్క అవన్నీ కూడా మీకు చెప్పగలుగుతాం, హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. మీరు ఏ మంత్లీ 2 hours కదా, నేర్చుకోవడానికి ఏముంది మనకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్.